ఒక కపుల్ గొడవ పడ్డరే అనుకోండి, వీడి పాపం ఏదో చేసి ఉంటారు, దానికి ఆవిడ హర్ట్ అయి ఉంటుంది. ఆ హర్ట్ నేను ఇక్కడ అయినా అని స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పకుండా ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతాయి, అందులో సిగ్నల్ వెళ్తూ ఉంటుంది ప్రతిసారి, అంటే నేను హర్ట్ అయినా అని. మనోడికి ఏమో ఫస్ట్ సిగ్నల్స్ అర్థం కావు, కొంచెం డ్రామా అయితే కనిపిస్తుందండి ఒక రిలేషన్షిప్ లో గర్ల్ సైడ్ నుంచి. ఆడవాళ్ళు ఒక ప్రాబ్లమ్ ని చెప్తారంటే అర్థం మిమ్మల్ని వినమనే తప్ప సాల్వ్ చేయమని కాదు. కోచింగ్ సెంటర్కి వెళ్తారు, అక్కడ ఒక రిలేషన్షిప్ ఉంటుంది. కాలేజ్ అంటారు, అక్కడ ఒకటి ఉంటుంది. ఆఫీస్ అంటారు, అక్కడ ఒక రిలేషన్షిప్ ఉంటుంది. ప్రేమ అంటే ఏంటి, లవ్ అంటే ఏంటో వాళ్ళకి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పూర్వము ఒక చెట్టు నాటేవాళ్ళు, కానీ ఇప్పుడు చిన్న చిన్న మొక్కలు నాటుతున్నారు. ఒకటి చచ్చిపోయినా ఇంకోటి బతుకుతుంది. ఒక రైట్ పార్ట్నర్ ని చూస్ చేసుకోవడం ఎట్లా? యాక్చువల్ గా రైట్ పార్ట్నర్ ని చూస్ చేసుకోవడం అనేది ఇంపాసిబుల్ లేదు. అది ఇప్పుడు వాడు ఎవడో ఏదో ఐఫోన్ కొన్నాడు, నేను కొంటా. వాడు కార్ కొన్నాడు, నేను కొంటా. సో ఇట్లా అందరూ ఎక్కడికో చోటికి పరిగెత్తుతున్నారు. రియలైజ్ అయ్యి బయటకు రావడం ఎట్లా అండి? ర్యాట్ రేస్ ఎట్లాంటిదంటే ట్రెడ్మిల్ మీద పరిగెత్తడం లాంటి. చివరికి ఏంటంటే ఎక్కడికి వెళ్ళలేడు, అక్కడే ఉంటాడు. పెళ్ళైన అమ్మాయి అవకాశం వస్తే అమ్మగారింటి పోవాలని చూస్తుంది. ఎందుకంటే అక్కడ నేను ఎలా ఉంటానో, ఎప్పుడు నిద్రలేస్తానో, ఎంత తింటానో, ఎలా తింటానో ఎవ్వరేమనుకోరు, అనుకుంటారన్న భయం లేదు, జడ్జిమెంట్ ప్రసక్తే లేదు. చిన్నప్పుడు స్నేహితులు కనపడితే నీకు భాష మారిపోతుంది. అసలు మీ ఊరిదైతే ఊర్లో భాష వచ్చేస్తుంది, అప్పుడు మాట్లాడిన భాష వస్తుంది. అప్పుడు ఎంత క్లోజ్గా ఉన్నారో ఇప్పుడు అన్ని మర్చిపోతారు, బట్టలు అన్ని వదిలేస్తారు. జనరల్ గా ఫస్ట్ టైం కలిసినప్పుడు ఎవరైనా అవతలని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు. అదే నిజం అని అనుకుంటారు. అట్లాంటి వాళ్ళే మోసపోతారు. మోటివేషన్ ఫైర్ లాంటి, దానికి వేసే ఉడ్డు కన్సిస్టెన్సీ, డిసిప్లిన్. ముందుకెళ్ళాలంటే ఫియర్లెస్ ఉండాలి అని చాలా మంది చెప్తూ ఉంటారు. ఈ భయం నుంచి ఎట్లా బయటపడాలి? ఒక ఏజ్ తర్వాత ఫ్రెండ్స్ ఫామ్ అవ్వడం డిఫికల్టా? మీరు తపస్సు చేస్తున్నారు, రంభా, ఊర్వశి, మేనక అందరూ వస్తారు. వాళ్ళందరికీ కళ్ళు తెరవకపోతే దేవుడు వస్తాడు. కళ్ళు తెరిస్తే నువ్వు పెళ్లి చేసుకుంటావు రంభను, ఊర్వశిను, మేనక. అయిపోయింది నీ లైఫ్. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ అన్ ఆపోజిట్ వర్డ్ ఆఫ్ సక్సెస్. అది విజయంలో భాగం అని తెలుసుకుంటే నువ్వు ముందుకెళ్తావు. It's a part of success. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఆర్ఆర్ఆర్ షో, రా అండ్ రియల్ విత్ రోహిత్. మనం లైఫ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా సరే దానికి సొల్యూషన్ వాళ్ళల్లో ఉంది, వీళ్ళల్లో ఉంది, అక్కడికి వెళ్తే దొరుకుతుంది అని ఏదో ఆలోచిస్తాం, కానీ ఫైనల్గా అది మనలోనే ఉంది, మన థాట్ ప్రాసెస్లోనే ఉందని గుర్తించాం. అట్లా ఎంతో గొప్ప కార్పొరేట్ లీడర్స్కి, సిఇఓస్కి, మన హీరో అల్లు అర్జున్ గారికి కూడా హెల్ప్ చేసిన సైకాలజిస్ట్ అండ్ లైఫ్ కోచ్ రామ్ జాలదుర్గం గారు మనతో రెడీగా ఉన్నారు. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ జంప్ ఇన్ టు ద కాన్వర్సేషన్. బట్ మీరైతే తెలుగులో హైలీ అకంప్లిష్డ్ అండ్ నోటబుల్ పర్సనాలిటీస్ని టచ్ చేస్తే, వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేస్తే వచ్చే రా అండ్ రియల్ టాక్ కోసం లేజీ మసిల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నంతసేపు మీకేమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. హలో రామ్ గారు, వెల్కమ్ టు ది ఆర్ఆర్ఆర్ షో, రా అండ్ రియల్ విత్ రోహిత్. ఎట్లా ఉన్నారు? థ్యాంక్ యూ వెరీ మచ్ రోహిత్. థ్యాంక్స్. నన్ను ఇక్కడ పిలవడం ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా బాగున్నాను. సో ఈ కాలం రిలేషన్షిప్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నానండి నేను. ఎందుకంటే చాలా రకరకాల టర్మినాలజీస్ వచ్చేసినాయి. వాళ్ళు ఎక్కడికో కోచింగ్ సెంటర్కి వెళ్తారో అక్కడ ఒక రిలేషన్షిప్ ఉంటుంది, మళ్ళీ కాలేజ్ అంటారు అక్కడ ఒకటి ఉంటుంది, ఆఫీస్ అంటారు అక్కడ ఒక రిలేషన్షిప్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఏ నీడ్ ఉంటుందో ఆ నీడ్ బట్టి ఒక రిలేషన్షిప్ ఫామ్ అయిపోతూ ఉంటుంది. అందరూ కాదనుకోండి, బట్ మీరు ఈ కాలం పిల్లలు ఒక 25 years ఉన్న వాళ్ళతో మాట్లాడితే మీకు ఒక వైబ్ వస్తుంది, కనిపెట్టగలం వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అన్నట్టు. సో ఈ విధంగా ఉన్నప్పుడు వాళ్ళకి ఎట్లా చెప్తాం మనం ప్రేమ అంటే ఏంటి, లవ్ అంటే ఏంటో వాళ్ళకి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాం? మంచి క్వశ్చన్ అండి. అసలు ఈ ప్రశ్న మీరు 10 ఏళ్ల తర్వాత అడిగినా, 10 ఏళ్ల ముందు అడిగినా రిలవెంట్ గానే ఉంటుంది. అంటే లవ్ ఈజ్ ఎటర్నల్. ప్రేమ గురించి మాట్లాడని కాలం అంటూ ఉండదు. సో ఈ పూర్వము ఒక చెట్టు నాటేవాళ్ళు. చెట్టు నాటి ఆ చెట్టును బాగా పెంచుతూ పెద్ద అయ్యేదాకా అది నీడనిచ్చి పళ్ళనిచ్చి. కానీ ఇప్పుడు చిన్న చిన్న మొక్కలు నాటుతున్నారు, చాలా మొక్కలు నాటుతున్నారు. ఎందుకు మొక్కలు నాటుతున్నారు అంటే ఒకటి చచ్చిపోయినా ఇంకోటి బతుకుతుంది, ఇంకోటి బతికినా ఇంకోటి సగం మనం అనుకున్నట్టు పెరుగుతుంది అని అన్నది. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒకప్పుడు ప్రేమ అంటే అట్లా ఒక పెద్ద చెట్టులాగా ఉండేది. ఇప్పుడు అక్కడక్కడ ప్రయత్నం చేసి దానికి ఒక్కొక్క పేరు పెట్టారు. ఇప్పుడున్న జనరేషన్ ఎట్లా అంటే చాలా ఇంటెలిజెంట్గా ప్రేమలో ఉన్న ప్రతి లోపానికి ఒక పేరు పెట్టి అది కూడా ఒక రిలేషన్షిప్పే అని అనడం వల్ల ఇది విన్నవాళ్ళు ప్రతిసారి ఓహో ఇది కూడా ఉందన్నమాట అని అనుకున్నప్పుడు సోషల్ యాక్సెప్టెన్స్ పెరుగుతుంది. ఓహో ఇలా కూడా ఉండొచ్చు. ఫ్రెండ్షిప్ విత్ బెనిఫిట్స్. అచ్చా, ఫ్రెండ్షిప్ని మీరు ఎంత గొప్పగా చెప్తారో బెనిఫిట్స్తో ఫ్రెండ్షిప్ ఉంటుంది అని తెలుసుకున్నాక అయితే మనది తప్పు లేదనమాట, ఉండొచ్చు అని సర్దుకుపోయే మనస్తత్వం పెరుగుతుంది. మీరు ఇందాక అడిగారు ప్రేమ అంటే ఏంటి అనేది. నిజంగా తెలుగులో చెప్పాలంటే తెలుగు భాష కూడా వాళ్ళకి అర్థం కాదనుకుంటా.
ఐపీసీ అంటాం. ఇది బాగా గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను. ఒకటి ఏంటంటే ఇంటిమసీ. ఇంటిమసీ ఏంటంటే సాన్నిహిత్యం అని. దీని ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంటిమసీ అంటే చాలాసార్లు అందరికి గుర్తొచ్చేదంటే ఫిజికల్ ఇంటిమసీ. అసలు ఇంటిమసీ అంటే ఫిజికల్ కూడా ఉన్నా ఒరిజినల్గా సాన్నిహిత్యం ఎట్లాంటిదంటే నా ఎమోషన్స్ షేర్ చేసుకోగలగాలి. నేను ఏదైనా మాట్లాడితే నువ్వేమనుకుంటావు అన్న భయం నాకు లేకుండా ఉండాలి. అది సాన్నిహిత్యం. నేను ఏడవాలనుకుంటే ఏడవాలి. నేను ఏం చెప్పాలనుకున్నా భయపడకుండా చెప్పగలిగే స్వేచ్ఛ ఉండాలి. అది ఇంటిమసీ అంటే. సో ప్రేమ అనేది ఒక మాట. ఆ మాటలో ఈ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఐపీసీ. ఐ ఈజ్ ఇంటిమసీ. సెకండ్ పి ఈజ్ అ ప్యాషన్. తెలుగులో చెప్పాలంటే మక్కువ. ప్యాషనేట్ లవ్ అంటారు. ప్యాషనేట్ లవ్ అంటారు. చాలా మక్కువ. యాక్చువల్లీ అదే లవ్ అనుకోవడం పొరపాటు. ఈ 3 ఎలిమెంట్స్ ఉంటేనే దాన్ని లవ్ అనాలి. ఇది ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతాయో అప్పుడు అది లవ్ కాదు. ఆ ఇంబ్యాలెన్స్కి పేర్లు పెట్టారు. పి ప్యాషన్ ఏంటంటే యూ నీడ్ టు హ్యావ్ దట్ క్లోజ్నెస్, సెక్షువల్ అట్రాక్షన్. అవతల వాళ్ళకి ఫిజికల్ ఇంటిమసీ బాగా ఉంటే అది ప్యాషన్ అంటాం. అంటే ఆ వ్యక్తిని చూస్తూనే మీ ఫిజికల్గా కూడా యువర్ సమ్ అరౌజల్ హ్యాపెన్. ఆ ఇంట్రెస్ట్, ఆ ప్యాషన్ మనిషికి ఉండాలి. చివరిలో సి ఈజ్ అ కమిట్మెంట్. ఇవి 2 బాగానే ఉన్నాయి కదా, ఇక లవ్ ఉంటే చాలు కదా అనిపిస్తుంది. కమిట్మెంట్ అంటే ఏంటంటే మీకు తెలియకుండా జీవితంలో కష్టాలు వస్తే మీతో పాటు కష్టాల్లో కూడా ఉండగలరా, ఉండేది కమిట్మెంట్. దాన్ని నిబద్ధత అంటాం. ఇప్పుడు ఏంటి, మక్కువ, సాన్నిహిత్యం, నిబద్ధత, ఈ 3 ఉండాలి. ఇంటిమసీ, ప్యాషన్, కమిట్మెంట్, ఈ 3 కలిపిన కాంబినేషనే లవ్ అంటే. ఈ 3 ఏవి ఒకటి మిస్ అయ్యి 2 ఉన్నా, ఏ ఒక్కటి ఉన్నా వాటికి డిఫరెంట్ పేర్లు పెట్టచ్చు. ఆ పేర్లను చూస్తే అది కూడా లవ్లో భాగమే అనుకుని సర్దుకొని దాంతో అడ్జస్ట్ అయిపోతుంటారు. రియల్ డెఫినేషన్ తెలియనప్పుడు వాడిది అదే లవ్ అనుకునే ప్రమాదం ఈ జనరేషన్కు ఉంది. వాళ్ళు కూడా చాలా ఫాస్ట్ యుగంలో ఈ 3 బిల్డ్ చేసే టైం లేదు కాబట్టి అలా సర్దుకుంటుంటారు. బట్ ఒరిజినల్లీ ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ వాట్ లవ్ ఈజ్ ఆల్ అబౌట్, దిస్ ఐపీసీ ఈజ్ అ లవ్. మీరు ఇందాకన్నా సర్దుకుపోతున్నారు ఏదో రకంగా అని. బట్ ఈ రిలేషన్షిప్స్లో సర్దుకుపోకుండా ఉండటంని ఏదో రకంగా, అంటే పెళ్ళి అవ్వకముందు విడిపోతారు, విడిపోయినట్టు పెళ్ళి అయిన తర్వాత డివోర్స్ కారంగా విడిపోతారు. నేను కొంతమంది లాయర్స్తో మాట్లాడానండి. స్పెసిఫిక్గా డివోర్స్ లాయర్స్తో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే అసలు ఎంత ఎక్కువ ఇంక్రీజ్ అవుతున్నాయంటే డివోర్సెస్, దానికోసమని సెపరేట్గా కొంతమంది జడ్జెస్ ఓన్లీ అవే డీల్ చేస్తున్నారంట. సివిల్ కేసెస్ ఏవైతే ఉంటాయో, మన భూ కబ్జా కేసులు ఇవన్నీ ఉంటాయో కదా, ఇవి ఎంతైతే ఉంటున్నాయో ఆల్మోస్ట్ అంత ఉంటున్నాయంట డివోర్స్ కేసెస్. 2 క్వశ్చన్స్ ఉన్నాయండి దీంట్లో నాకు. ఫస్ట్, ఎందుకు ఇన్ని డివోర్స్ కేసెస్ పెరుగుతున్నాయి, అండ్ ఒక రైట్ పార్ట్నర్ని చూస్ చేసుకోవడం ఎట్లా? రైట్, నేను ఐ విల్ స్టార్ట్ ఫస్ట్ విత్ ద సెకండ్ క్వశ్చన్, ఎందుకంటే దట్ లీడ్స్ టు ద ఫస్ట్ క్వశ్చన్. ఎందుకు అవుతున్నాయని. యాక్చువల్గా రైట్ పార్ట్నర్ని చూస్ చేసుకోవడం అనేది ఇంపాసిబుల్, లేదు అది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఐడియా చెప్పండి. లేదు, బిజినెస్ ఐడియా ఉంటుంది, దాన్ని మీరు సక్సెస్ఫుల్ చేయాలి. పార్ట్నర్ దొరుకుతారు, రైట్ పార్ట్నర్గా మీరు మార్చుకోవాలి. ఫ్రెండ్ ఉంటాడు, ఈ ఫ్రెండ్ని మీరు రియల్ ఫ్రెండ్గా మీరు మార్చుకోవాలి. సో ఏదైతే మనం ముందు పెడుతున్నామో, రైట్ పార్ట్నర్, కరెక్ట్ ఐడియా, సక్సెస్ఫుల్ కెరీర్, ఇట్లాంటివన్నీ ఏముండవు. కెరీర్ ఉంటుంది, దాన్ని సక్సెస్ఫుల్గా చేయాల్సిన బాధ్యత మీది. అట్లాగే ఇద్దరు కలిసి కమిట్మెంట్ ఉన్నప్పుడు, ఇద్దరు కలిసి బిల్డ్ చేసినప్పుడు అప్పుడు రైట్ పార్ట్నర్ అవుతారు. ఇది లేనప్పుడే డైవర్స్కి దారితీస్తుంది. డైవర్సే కాదు, అందులో చాలా స్టేజెస్ ఉన్నాయి. నెక్స్ట్ డైవర్స్ కానక్కర్లేదు, కలిసి ఉండి కూడా వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడం. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్స్ని చాలా సింపుల్గా చూస్తే, ఒకరి సంతోషాన్ని ఇంకొకరు అర్థం చేసుకోకపోవడం ఒక కారణం. అంటే యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అదర్స్ హ్యాపీనెస్. నా హ్యాపీనెస్సే నీ హ్యాపీనెస్ కావాలి.
అని నేను ఎప్పుడు అనుకుంటానో నా ఎక్స్పెక్టేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. నేను దేనికి సంతోషంగా ఉంటానో నువ్వు కూడా దానికి సంతోషంగా ఉంటే అప్పుడు రైట్ పార్ట్నర్, నో రాంగ్. ఎందుకంటే యు ఆర్ నాట్ రెస్పెక్టింగ్ అదర్స్ చాయిసెస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, చాలామంది మన ప్రోగ్రామ్ ప్రేక్షకులు చూస్తుంటారు కాబట్టి ఐ హ్యావ్ 2 questions. ఈ క్వశ్చన్స్ వేసుకోండి. ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ కనుక ఖచ్చితంగా చెప్పగలిగితే మీ రిలేషన్షిప్ చాలా అద్భుతంగా ఉన్నట్టు. ఓకే, అవతల వాళ్ళు చూస్తున్న వాళ్ళు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా, భార్య అయినా భర్త అయినా, మీరు గనక పెళ్ళి చేసుకోకపోయిండి ఉంటే ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళు, పెళ్ళి చేసుకున్నాక ఎంత హ్యాపీగా ఉన్నారు, పెళ్ళి చేసుకోకపోయి ఉంటే ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళు. ఈ ప్రశ్నలు ఆలోచించండి. దీన్ని ఏం ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ పెద్ద తలకాయ నొప్పి ఉండకపోతుండే అని ఒకళ్ళు అదొకటి వస్తుంది పక్క. ఇంకా నా లైఫ్ డల్ ఉండే అంతకుముందు, ఇప్పుడు కలర్ఫుల్ అయింది నా వైఫ్, నా లైఫ్లో కలర్ అని ఆ క్వశ్చన్ కూడా, ఆ ఆన్సర్ కూడా వస్తుంది. వండర్ఫుల్, వెరీ గుడ్. ఒకటి అటు ఒకటి ఇటు. ఇంకా అంతే, ఇంకేముంటుంది, పెద్ద తేడా ఏం లేదు అనేది, పెద్ద డిఫరెన్స్ ఏం లేదని. అయితే ఇప్పుడు కిటుకున్నది ఇక్కడ కాదు. ఈ క్వశ్చన్స్ని మీ పార్ట్నర్ని అడిగితే వాళ్ళు ఏం ఆన్సర్ చెప్తారో మీరు చెప్పాలి. వాళ్ళు ఏం చెప్పొచ్చు? ఇదే ప్రశ్న అడిగితే, లేదండి మా ఆయన ఖచ్చితంగా పెళ్లి కాక ముందు కంటే చాలా హ్యాపీగా ఉన్నాడని అంటారా, ఏమో నాకు తెలీదు అనొచ్చు. లేదా అస్సలు హ్యాపీగా లేడు, పెళ్లికి ముందే బాగుండేవాడేమో, అసలు మా రిలేషన్షిప్ బాగలేదు అనొచ్చు. చాలా ఫ్యాక్ట్స్ బయటపడతాయి ఈ ప్రశ్నకి. నెంబర్ 1 మీకు నేరుగా ప్రశ్న. నెంబర్ 2 మీ పార్ట్నర్ అడిగితే ఏం ఆన్సర్ చెప్తారు? దీన్ని రీసెర్చ్ చేస్తే 40% ఆఫ్ ద పీపుల్ కరెక్ట్గా చెప్పారు. అంటే వాళ్ళు ఏమనుకున్నారో వాళ్ళ హస్బెండ్నో లేకపోతే వాళ్ళ వైఫ్నో అడిగినప్పుడు వాళ్ళ ఆన్సర్ వీళ్ళ ఆన్సర్తో మ్యాచ్ అయింది. సో దెర్ ఈస్ అన్ అండర్స్టాండింగ్. థర్డ్, 60% ఆఫ్ ద పీపుల్ దే హ్యావ్ గాన్ రాంగ్. వాళ్ళు మీరు అన్నట్టు ఇందాక అంత ముందే బాగుండే ఇవంతా ఎందుకు ఊరికే అన్నోళ్ళు, లేదా లేదు హీ మస్ట్ బి వెరీ హ్యాపీ అంటే ఆయన అడిగితే ఎవరు చెప్పారు అని అన్హ్యాపీగా ఉన్నది. సో అట్లాంటి ఈ 2 ప్రశ్నలు వేసుకున్నప్పుడు మనకు ఏమర్థమవుతుంది అంటే, మనకు ఎంత స్వేచ్ఛ ఉంది, పెళ్ళైన తర్వాత మనం మన గోల్కి, లైఫ్లో ఏదైనా గోల్ ఉంటే ఆ గోల్కు అలైన్ అయ్యామా లేదా. రెండవది, నాకు సైకలాజికల్ సేఫ్టీ ఉందా లేదా. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సైకలాజికల్ సేఫ్టీ ఏంటంటే, నా హస్బెండ్ నా వైఫ్ నేను ఇలా బిహేవ్ చేస్తే నన్ను ఏమనుకుంటారో అన్న భయం నాకు లేదు. ఒకవేళ అనుకున్నా, అరే ఎందుకు అనుకున్నారా అన్న ఈగో నాకు లేదు. దట్ మీన్స్ యువర్ రిలేషన్షిప్ ఈజ్ వెరీ గుడ్. అట్లాంటివి డైవర్స్కి దారి తీయవు. నేను ఇలా చేస్తే అవతల వాళ్ళు ఏమనుకుంటారో అని నాకు ఆలోచన వచ్చినప్పుడు నేనేం చేస్తాను, చాలా జాగ్రత్తగా బిహేవ్ చేస్తాను, నా ఒరిజినాలిటీ చూపించను, నువ్వు లేనప్పుడే నేను అది బిహేవ్ చేస్తాను, నీ కంటపడకుండా చూస్తాను. ఇవన్నీ జాగ్రత్తలు చాలా పడాల్సి వస్తుంది. సో సైకలాజికల్ సేఫ్టీ ఏంటంటే, పీపుల్ ఆర్ నాట్ జడ్జ్డ్. ఆ జడ్జ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ప్రతి క్షణం మిమ్మల్ని చూసి విమర్శించడము, కరెక్ట్ చేయడము, డైరెక్ట్ చేయడము, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము. యాక్చువల్గా చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు రావడానికి కారణం ఏంటంటే, అవతల వాళ్ళు ఎలా ఉండాలో యువతల వాళ్ళు ప్రతిసారి చెప్తూ ఉండడం. నువ్వు ఇలా చేసావు, ఇలా ఉండకూడదు, అలా ఉంటే బాగుండేది, అట్లుంటే బాగుండేది, ఇలా ఎందుకున్నావు, రేపటి నుంచి ఇలా చేయాలి. సో ఇదే ఎక్స్పెక్టేషన్స్ మిస్ మ్యాచ్. ఈ విషయాలన్నీ మనం చూస్తే సింపుల్గా చెప్పాలంటే, మీరు ఓపెన్గా మీ బాధని చెప్పుకోగలరా? చెప్పుకున్నా ఏమైనా అనుకుంటాడన్న ఏ భయము లేదా? మీ పార్ట్నర్తో ఈ సైకలాజికల్ సేఫ్టీ ఉన్నప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారని. ఇందాక మనం వేసిన ఈ 2 ప్రశ్నలకు మీరు అనుకున్న సమాధానమే మీ పార్ట్నర్ ఇస్తే మీ రిలేషన్షిప్ బాగుందని. ఇది లిట్మస్ టెస్ట్ ఫర్ రిలేషన్షిప్. ఎస్ ఆర్ నో లాగా అంతే. ఇట్లాంటి సింపుల్ అసెస్మెంట్స్ ఉంటాయండి. ఇప్పుడు యువర్ పార్ట్నర్ షుడ్ నాట్ ఫినిష్ యువర్ సెంటెన్స్. మీరు మాట్లాడుతూ ఉంటే
మిగతాది ఏంటో నేను చెప్పకూడదు. నువ్వేం చెప్పాలనుకున్నావు నాకు తెలుసులే, ఇగో ఇదని ముందే చెప్పారనుకోండి అంటే నాకు నా ఎక్స్ప్రెషన్కి స్వేచ్ఛ లేదు. సో అలా కాకుండా ఏ పార్ట్నర్ అయితే మీరు చెప్పాలనుకున్నది పూర్తిగా చెప్పే అవకాశం ఇస్తారో అక్కడ మీరు సేఫ్గా ఉన్నట్టు, హ్యాపీగా ఉన్నట్టు. అది రైట్ పార్ట్నర్ అన్నట్టు. అట్లీస్ట్ అంతే. పార్ట్నర్ సెలెక్ట్ చేసుకొని రైట్ చేసే కన్నా ఈ సిచ్యువేషన్ యూ హ్యావ్ టు క్రియేట్ ఏ ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుందే తప్ప రెడీమేడ్గా ఉండదు ట్రస్ట్. అట్లా ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. దెర్ ఇస్ నో రైట్ పార్ట్నర్, ఐఎమ్ టెల్లింగ్, దెర్ ఇస్ నో రైట్ పార్ట్నర్ ఇన్ దిస్ వరల్డ్. అట్లా ఉన్నింటే ఎంత ఖర్చు అయినా పెట్టి రైట్ పార్ట్నర్ కోసం వెతుకుతారు. రైట్ పార్ట్నర్ అని అనుకునే పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత మీరు మీ నమ్మకాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద వాళ్ళకి ఉంది. అంటారు కదా ఇండియా ఈజ్ ఎ కంట్రోల్డ్ కేయాస్ అని. అంటే మనం పైనుంచి చూస్తే ఇండియాలో అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ట్రాఫిక్ ఏదో జరుగుతుంది, మ్యారేజ్ కూడా కేయాస్ అనే అంటారు. బేసిక్ కంట్రోల్డ్ కేయాస్. ఆ కేయాస్ లోనే మనం మ్యానిపులేట్ చేసుకుంటూ మనూవర్ చేసుకుంటూ వెళ్ళడం. సోషల్ కండిషనింగ్ అంట. పెళ్ళి అంటే ఏంటి, చిన్నప్పటి నుంచి చాలా మందికి పెళ్ళి అంటే ఒపీనియన్ ఏర్పడుతుంది. అబ్బా పెళ్ళి వద్దు బాబు అని అసలు ఏమీ తెలీదు, ముందే ఒపీనియన్ చెప్పేస్తుంటారు. పెళ్ళి లేకుండా ఇట్లుండడమే మంచిది అని అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తారు. అంటే ఒక్కొక్కరి అనుభవం ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ అనుభవం నుంచి వాళ్ళ నమ్మకాలు పెరుగుతాయి. దే ఆర్ కండిషన్ లైక్ దట్. నువ్వు ఎప్పుడు నీ పార్ట్నర్ కంట్రోల్లో పెట్టుకోవాలి, లేకపోతే చాలా కష్టం. ఇది సోషల్ కండిషనింగ్. ఏడవచ్చు కానీ మగవాళ్ళు ఏడవకూడదు, ఆడవాళ్ళు ఏడవచ్చు కానీ మగవాళ్ళు ఏడవకూడదు. సో వైఫ్ ఎంతైనా ఏడవచ్చు. పీపుల్ థింక్ దట్ దే ఆర్ డ్రామాటిక్ బికాస్ దే ఆర్ ఓపెన్ టు ఎక్స్ప్రెస్. మెయిన్ షుడ్ నాట్ ఎక్స్ప్రెస్. ఎంతున్నా బాధలు పంటి కింద ఆ బాధను అదిమేసి ఆ బాధను తనే పడాలి. ఇవన్నీ సోషల్ కండిషనింగ్. అట్లాంటి రూల్ ఏం లేదు. హ్యూమన్ ఈజ్ అ హ్యూమన్. అందుకే మొన్న ఒక వీడియోలో మా నాన్నకి చూస్తుంటే అరే అబ్బాయిలు ఏడిస్తే స్ట్రాంగ్ ఎట్లా అవుతారు, అబ్బాయిలు వీక్ అంటారు కదా అబ్బాయిలు ఏడిస్తే. ఇంకా అదే కండిషనింగ్ ఉంది. అర్థం చేసుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది. ఎమోషన్స్ ఆర్ వెరీ కామన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్. మగైనా ఆడైనా భావోద్వేగాలు ఒకటే. మనిషి ఎక్స్ప్రెస్ చేసే విధానం ఒక్కొక్క పద్ధతి వేరే ఉండొచ్చు, బట్ ఎవ్రీబడి విల్ హ్యావ్ ఎమోషన్స్. ఇందాక మీరు డ్రమాటిక్ అన్నారు కదా, సో ఇది అందరు రిలేట్ అవ్వచ్చేమో, అందరు మ్యారీడ్ మెన్. బట్ విమెన్ ఎందుకు ఎక్కువ మంది డ్రమాటిక్గా ఉంటారు? స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండే విమెన్ని చాలా తక్కువ చూస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కపుల్ గొడవ పడ్డరే అనుకోండి. గొడవ పడ్డ తర్వాత వీడి పాపం ఏదో చేసి ఉంటారు, దానికి ఆవిడ హర్ట్ అయి ఉంటుంది. ఆ హర్ట్ నేను ఇక్కడ అయినా అని స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పకుండా ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతాయి. అందులో సిగ్నల్ వెళ్తూ ఉంటుంది ప్రతిసారి హస్బెండ్కో పార్ట్నర్కో, అంటే నేను హర్ట్ అయినా అని. మనోడికి ఏమో ఫస్ట్ సిగ్నల్స్ అర్థం కావు. సిగ్నల్స్ అర్థమైనా ఎందుకు అట్లా బిహేవ్ చేస్తుందో ఆవిడ అర్థం కాదు. బిహేవ్ చేసినా వీడి వల్ల ప్రాబ్లం వచ్చిందని అర్థం కాదు. ప్రాబ్లం వచ్చిందని అర్థమైనా వీడేం చేసిండో అర్థం కాదు. సో ఇంత కాంప్లికేటెడ్గా జనరలీ ఎందుకు ఉంటుంది? వాళ్ళ ఇంటెన్షన్స్ డ్రామాటిక్గా ఎందుకు ఉంటాయి? స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండడం అంటే అందరూ కాదనుకోండి, బట్ మెజారిటీ మీరు చూస్తే కొంచెం డ్రామా అయితే కనిపిస్తుందండి ఒక రిలేషన్షిప్లో గర్ల్ సైడ్ నుంచి. ఇంత ధైర్యంగా మనం కనుక డ్రామా చేస్తారంటే మీ వీడియో వైరల్ అవుతుంది, డౌట్ లేదు. కానీ దట్స్ నాట్ కరెక్ట్. అంటే ఇట్స్ నాట్ జనరల్. యూ కెనాట్ మేక్ జనరిక్ స్టేట్మెంట్స్ లైక్ దాట్. ఎందుకంటే అది వాళ్ళు పెరిగిన వాతావరణాన్ని బట్టి, వాళ్ళ కండిషనింగ్ బట్టి, వాళ్ళ ఎక్స్పోజర్ని బట్టి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి, వాళ్ళ ఎడ్యుకేషన్ బట్టి, సమ్టైమ్స్ వాళ్ళ ఎకానమీని బట్టి భావోద్వేగాలు ఒక విషయంలో మాత్రం ఫిమేల్కి మేల్కి డిఫరెన్స్ ఉంటుంది. హౌ దే ఎక్స్ప్రెస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ హౌ మెన్ ఎక్స్ప్రెస్. విమెన్ వాళ్ళ భావోద్వేగాల్ని వ్యక్తం చేయడంలో వీళ్ళకు ఒక పద్ధతి ఉంటుంది, మగవాళ్ళకు ఒక పద్ధతి ఉంటుంది. ఎందుకంటే ఫిమేల్ ఈజ్ అ రైట్ బ్రెయిన్ డ్రివన్ మైండ్ అనమాట. అంటే రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ ఉంటాయి. రైట్ బ్రెయిన్ ఎక్కువగా ఉపయోగించేది విమెన్. క్రియేటివ్గా ఉంటారు. అంటే మీకు చెప్పాలనుకున్న విషయాన్ని నేరుగా చెప్పకుండా క్రియేటివ్గా మీకు తెలిసేటట్టు చెప్పగలగడం ఒక ఆర్ట్ అది. సో ఒక ప్రాబ్లంని మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలని ఆడవాళ్ళు ఆలోచిస్తే, మగవాళ్ళు ఇది ప్రాబ్లం, దట్స్ ఆల్, ఐ వాంట్ నౌ సొల్యూషన్స్, దట్స్ ఆల్. అండ్ ఇద్దరిలో ఎక్స్ప్రెషన్లో ఒక తేడా ఉంటుంది. ఏంటంటే
విమెన్ ఎక్స్ప్రెస్ ద ప్రాబ్లం ఓన్లీ టు మేక్ యూ అండర్స్టాండ్. అంటే ఆడవాళ్ళు ఒక ప్రాబ్లమ్ని చెప్తారంటే అర్థం మిమ్మల్ని వినమనే తప్ప సాల్వ్ చేయమని కాదు. నా ప్రాబ్లం తెలుసుకొని, ఎందుకంటే షీ నోస్ హౌ టు సాల్వ్ ప్రాబ్లమ్స్. చాలా సమస్యలకి సొల్యూషన్ ఎలా వస్తుందో, ఏం చెయ్యాలో ఆడవాళ్ళకి బాగా తెలుసు. అయితే ప్రాబ్లమ్ని దగ్గర వాళ్ళతో షేర్ చేసుకుందామని చేస్తారు. అది మనకు అర్థం కాదు. హస్బెండ్ ఏం చేస్తాడంటే, నువ్వు ప్రాబ్లం చెప్పావంటే ప్రాబ్లం ఉందని కదా, సొల్యూషన్ కోసం ఎదుగుతున్నావు కదా, అందుకే నాకు చెప్పావు కదా, ఇప్పుడు నేను వెంటనే సొల్యూషన్ ఇవ్వాలి కదా, కాబట్టి నా సొల్యూషన్ నేను ఇచ్చేస్తాను. ఈ సొల్యూషన్ వాళ్ళకి అతకదు. యాక్చువల్లీ తెలుసు ఆ టైంలో కావాల్సిన సొల్యూషన్ కాదు, సపోర్ట్ కావాలి. సపోర్ట్ కావాలి, వినేవాళ్ళు కావాలి. నాకు ప్రాబ్లం ఉందనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకుంటే ఆ ఎంపతితో అదే నాకు సపోర్టు అనే ప్రయత్నం వాళ్ళు చేస్తే, నీకు సొల్యూషన్ ఇస్తే పని అయిపోతుంది, ఇక భోజనం పెడితే వడ్డిస్తే భోంచేస్తాను అని హస్బెండ్ అనుకుంటాడు. లేదా నేను బయటికి వెళ్ళాలి, తొందరగా చెప్పు, ఏదో విన్నావు కదా ప్రాబ్లం, ఓకే నేను మాట్లాడతాను, నిన్ను మాట్లాడమని చెప్పలేదు, నా ప్రాబ్లం చెప్పాను అంతే. ఇవి ఈ రెండు మనకు కొంచెం డ్రామాటిక్గా కనిపించవచ్చు. జస్ట్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ డిఫరెంట్ కాబట్టి అంతే. అబ్బాయిలకు ఓపిక ఉండదు. వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ డిఫరెంట్, బట్ ఫీలింగ్ ఈజ్ ద సేమ్, ఎమోషన్ ఈజ్ ద సేమ్, ఎక్స్ప్రెషన్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు కొంచెం కెరియర్ సైడ్ వెళ్తే, జనాలు చాలా మంది చాలా వర్క్ చేస్తూ ఉంటారండి. కన్స్ట్రక్షన్ లేబర్స్ అయినా, ఏ లేబర్ అయినా అనుకోండి, ఆఫీస్లో కూర్చొని పనిచేసే వాళ్ళైనా సరే, వాడు ఏదో ప్రమోషన్ చేసుకోవాలనుకుంటారు, లేదా బిజినెస్ చేసేవాళ్ళు ఈ టర్న్ ఓవర్ అవ్వాలనుకుంటారు, ఏదో ఒకటి ఒక గోల్ పెట్టుకుంటారు. వాళ్ళు ఎంత మార్నింగ్ నుంచి రాత్రి వరకు కష్టపడుతున్నా ఆ గోల్ ఎక్కడో ఉందనిపిస్తుంది. అక్కడ రీచ్ అవ్వాలంటే ఇంకెంత టైం అనే ఆలోచనలోనే ఉంటారు తప్ప, ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా హోప్తో ఉండాలి, నేను రీచ్ అవుతారా, ఓకే నేను వెళ్ళే దారి కరెక్టే అని ఎట్లా వాళ్ళ మీద వాళ్ళ నమ్మకంతో ఉండాలి. ఎప్పుడైతే ఫీల్డ్ ఎన్నుకున్నారో నమ్మకం అప్పుడే రావాలి. వచ్చిన తర్వాత నీకు గోల్ ఎదురు కనపడదు. ఈ విషయం అలా స్పష్టంగా తెలుసుకోవాలి. నేను బాంబేకి పోవాలనుకుంటే ఏ రూట్లో వెళ్తే బాంబే వస్తుందో నాకు తెలుసు, కానీ బాంబే కనపడదు ఇక్కడి నుంచి. కానీ ఆ మార్గం పట్టుకొని పోతే వస్తుందనే నమ్మకం నాకు ఉండాలి. ఒక ఫాగ్తో నిండిన మౌంటైన్ ఎక్కడంతో పోల్చొచ్చు మనం. మీరు ఎక్కుతూ ఉంటే మౌంటైన్ ఎదురుగా ఉన్న రాయి కనిపిస్తుంది తప్ప పీక్ కనపడదు. కానీ పీక్ చేరడం కోసమే మౌంటైన్ ఎక్కుతున్నారు. ఖచ్చితంగా పీక్ వస్తుందన్న నమ్మకంతో నువ్వు ఎక్కకపోతే, నాకేం కనిపించలేదు, నేనేం చూడలేకపోతున్నా అని ఆగిపోతావు. ఇంకా బెస్ట్ ఏంటంటే, హౌ యూ గెట్ మోటివేటెడ్, ముందుకెళ్ళాలనే మోటివేషన్ ఎలా వస్తుంది అనేది ఇంపార్టెంట్. మనం ఎప్పుడైనా కొంత దూరం ప్రయాణం చేస్తే ఇంకా రాలేదే అని చూడడం ఒక ఎత్తు అయితే, వెనక్కి తిరిగి అప్పుడే అంత దూరం వచ్చామా, చాలా కవర్ చేసామే అనుకున్నప్పుడున్న ధైర్యం వేరు, ఇంకా రాలేదే అని అనుకున్నప్పుడున్న డిసప్పాయింట్మెంట్ వేరు. వెనక్కి తిరిగి చూసి ఒక్కోసారి కృతజ్ఞత కూడా వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది. నువ్వు ఎన్నో మైలురాళ్ళు దాటావు, కష్టాలు అన్నీ ఎదుర్కొన్నావు, కొన్ని విజయాలు సాధించావు. సో 2 విషయాలు నేను చెప్తాను. యూత్కి గోల్ బలంగా ఉండాలి. ఎట్లాంటి గోల్ అంటే, ఇది తప్ప నాకు వేరే మార్గమే లేదన్నంత బలంగా ఉండాలి. ఇది కాకపోతే ఇంకోటి ఉంది అన్నప్పుడు ఎప్పుడు వేరే దాని మీదే కన్ను ఉంటుంది, దీని మీద ఉండదు. సో బలమైన గోల్ ఉన్న తర్వాత నువ్వు ప్రయాణం మొదలు పెట్టాలి. స్టార్ట్ స్మాల్. మనం ఎప్పుడు ఏం చేస్తామంటే, ఏ రంగం ఎంచుకున్నామో ఆ రంగంలో ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళని చూసి యూ విల్ గెట్ మోటివేటెడ్. వాళ్ళని చూసిన తర్వాత వాళ్ళ స్థాయికి మనము చేరుకోవాలని అనుకుంటాం. వాళ్ళేం ఓవర్ నైట్ చేరలేదు. నువ్వు అక్కడికి చేరాలంటే మార్గం మెట్లు ఎక్కాలి తప్ప నువ్వు నేరుగా అడిపోలేవు. కానీ మెట్లలో ఎక్కుతున్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. కష్టంగా ఉన్నప్పుడు మెట్లు దిగిపోదామా, అనవసరంగా ఎక్కామా, ఇదేంటి అక్కడికి పోలేకపోతున్నామే అని ఆలోచిస్తాం. కానీ నేను అక్కడ చేరాలనుకున్నా, మెట్లు ఎక్కుతున్నాను, గ్యారెంటీగా చేరతా అని అనుకున్నప్పుడు యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే, అరే చాలా మెట్లు ఎక్కానే, అసలు ఈ మెట్లు ఎక్కడానికి సహకరించిన వాళ్ళందరికీ నా గ్రాటిట్యూడ్స్, నా కృతజ్ఞతలు. ఎంతమంది సహకరించారు. ఐఎమ్ సో లక్కీ ఐ హ్యావ్ పేరెంట్స్. ఐఎమ్ సో లక్కీ ఐ పెయిడ్ మనీ అండ్ ఫినిష్డ్ దిస్ కోర్స్. ఐఎమ్ సో లక్కీ సంబడీ షోన్, కొంతమంది నాకు ఈ మార్గం చూపించిన వాళ్ళు. ఇట్లాంటివి నీకు కృతజ్ఞత లేకపోతే తృప్తి ఉండదు, తృప్తి లేకపోతే ఆనందం ఉండదు,
ఆనందం లేకపోతే మోటివేషన్ ఉండదు, మోటివేషన్ లేకపోతే ప్రయాణం ఉండదు, అంతే. సో గ్రాటిట్యూడ్, గోల్ మీద క్లారిటీ, వచ్చిన దారిని ఒక్కసారి వెనక్కి చూసి అంతవరకు రావడానికి సహకరించిన అంశాలకి కృతజ్ఞత, చిన్న చిన్న విజయాల్ని సెలబ్రేట్ చేసుకోవడం. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టుడే. ఒక కప్పు కాఫీ తాగితే భలే టేస్ట్గా ఉంది, అసలు ఫ్రెష్ ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఇంక ఇప్పుడు పని చేద్దాం పద. ఆ కొద్దిసేపే ఒక కప్పు కాఫీకి నువ్వు ఇంత ఆనందంగా ఫీల్ అవుతుంటే చిన్న చిన్న విజయాలన్నీ కలిసి ఈరోజు ఐ మెట్ రోహిత్, వండర్ఫుల్ మ్యాన్, వాట్ ఈజ్ మెయింటైనింగ్ వెరీ వెల్. అసలు ఇంత జర్నీ ఎట్లా చేశాడు, ఇంత చిన్న వయసులో ఎన్ని పాడ్కాస్ట్ చేశాడు. ఇట్స్ ఎన్ ఇన్స్పిరేషన్. ఐ మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు యూ. సో చూసినప్పుడు ఈ చిన్న చిన్న విజయాలు ఏమనిపిస్తుంటే అతన్ని కలవడం ఈరోజు చాలా గ్రేట్ ఇన్సిడెంట్ టుడే అని అనుకున్నప్పుడు ఈరోజు అంతా నేను హ్యాపీగా ఉంటాను. ట్రాఫిక్లో ఇరుక్కున్నా, వచ్చినప్పటి నుంచి మైక్ పని చేయలేదు, చూస్తే నేను అనుకున్న ప్రశ్నలు వేయలేదు, ఇవన్నీ నా కంప్లైంట్స్ ఉంటే ఏం చేస్తానంటే సరే ఇంకోటి చేద్దామంటే ఇంకేం చేస్తాం, చాలే అంట. ప్రయాణం ముందుకు సాగాలని అనిపించదు. సో కంప్లైంట్స్ను తగ్గించి సొల్యూషన్స్ వెతుకుతూ కృతజ్ఞతలు చెప్తూ సాధించినందుకు ప్రతి చిన్న విజయాన్ని నువ్వు సెలబ్రేట్ చేసుకుంటూ ముందుకెళ్తే ఖచ్చితంగా నీ గోల్ని నువ్వు చేరతావు. షూర్ షాట్. 18 సంవత్సరాలు ఎదురు చూసిన రాయల్ ఛాలెంజ్, విరాట్ కోహ్లీ ఆ టీంని వదలకుండా ప్రయత్నిస్తే 9 సార్లు సెమీఫైనల్స్కి వెళ్ళి 3 సార్లు ఫైనల్స్కి వెళ్ళినా సరే ఇంకా మోటివేట్ చేస్తున్నది ఏది? సో ఖచ్చితంగా చేరతానని గోల్ స్పష్టంగా చూడగలుగుతున్నాడు. కాబట్టి ఇవన్నీ చిన్న చిన్నవన్నీ భయపడకూడదు. చాలామంది యూత్ తెలుసుకోవాల్సిన విషయం అంటే ఒక్క సెంటెన్స్ చెప్తాను. అంటే ఏదైనా గోల్ కోసం వ్యాపారం కానీ, గవర్నమెంట్ జాబ్ కొడదామని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కానీ, లైఫ్లో ఏదైనా ఒక రంగంలో స్థిరపడాలని అనుకునే వాళ్ళకి కానీ, ఫెయిల్యూర్ ఈజ్ నాట్ అన్ ఆపోజిట్ వర్డ్ ఆఫ్ సక్సెస్. అపజయం అనేది విజయానికి వ్యతిరేక పదం కాదు, అది విజయంలో భాగం అని తెలుసుకుంటే నువ్వు ముందుకెళ్తావు. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ సక్సెస్. నువ్వు ఫెయిల్ కాకపోతే సక్సెస్ అవ్వలేవు. ఫెయిల్ కాకుండా సక్సీడ్ అవ్వడం చాలా కష్టం. అయినా ప్రపంచం అంతా అది యాక్సిడెంట్ అంటది తప్ప, పొరపాటున ఏదో తగిలింది లక్ అనిపిస్తుంది తప్ప నీకు మళ్ళీ ఆ ఫార్ములాని రిపీట్ చేయడం తెలీదు. అయితే అవ్వచ్చు యాక్సిడెంటలే. అయితే ఫెయిల్యూర్ అనేది నీ విజయంలో భాగమే తప్ప ఫెయిల్యూర్ సపరేట్, విజయం సపరేట్ కాదు. రెండు ఆపోజిట్ అనుకోవడం పొరపాటు. ముందన్నట్టు మెట్లెక్కి వెనకకి చూసేటప్పుడు చాలా ఎమోషన్స్ తిరుగుతాయి. ఎందుకు వచ్చినా, ఇంకా వెళ్ళాలా. సో బేసిక్గా ఎమోషన్స్ని వద్దనుకొని ముందుకెళ్తే సాధించింది చూడండి, పోగొట్టుకుంది చూడొద్దు. ఎందుకంటే పోగొట్టుకున్నది చూస్తే మళ్ళీ ముందుకు కూడా పోగొట్టుకునేదే కనిపిస్తుంది. సాధించింది చూస్తే మళ్ళీ ముందు చూస్తే సాధించబోయేదే కనిపిస్తుంది. చాయిస్ ఈజ్ యువర్స్. ఓకే, ఈ కెరియర్ బిల్డింగ్ అండ్ ఏదైనా సరే, కెరియర్ అయినా సరే, వాళ్ళ ప్రొఫెషన్ అయినా సరే, బిజినెస్ అయినా సరే, చాలామంది ఈ ర్యాట్ రేస్లో తెలియకుండానే ఇరుక్కుంటారండి. అంటే ర్యాట్ రేస్ అంటే స్పెసిఫిక్గా ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు వాడు ఏదో ఐఫోన్ కొన్నాడు, నేను కొంటా. వాడు కారు కొన్నాడు, నేను కొంటా. వాడు ఎందుకు కొన్నాడో వాడికి ఏదో రీజన్ ఉండొచ్చు, బట్ వీడికైతే వాడు కొన్నాడనే కావాలి. వాడు ఏదో ట్రిప్ వెళ్తాడు, నేను ట్రిప్ వెళ్తా. పోనీ వాడు ఎక్కడి నుంచి ఏదైనా చేస్తున్నాడు అంటే వాడు ఇంకోటి ఎవరినో చూస్తుంటాడు. సో ఇట్లా అందరూ ఎక్కడికో చోటికి పరిగెత్తుతున్నారు. ఎక్కడ పరిగెత్తుతున్నారో తెలియదు. ఒకసారి ఆగి రియలైజ్ అయితే వాడు ఎంతో ఏజ్ అయిపోయి ఉంటుందో వానికి, చూస్తే అరే అన్నీ వాళ్ళ కోసం చేసినానా నేను, నా కోసం ఏముంది అని చూస్తే ఏముండదు, చాలా తక్కువ ఉంటుంది. ఒక 5-6% ఉంటుందేమో అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా రియలైజ్ అయ్యి బయటకు రావడం ఎట్లా అండి ఈ ర్యాట్ రేస్ నుంచి? ఇది చాలా కాంప్లికేటెడ్ అనిపిస్తుంది నాకు. ఎవరికైనా చెప్పినా కూడా నువ్వు ర్యాట్ రేస్లో ఉన్నావు అంటే లేదు, నాకు ఇదే ఇష్టం అని అంటారు తప్ప దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం అనిపిస్తుంది ఎవరికైనా చెప్పినా. యు ఆర్ ఎ జిమ్ మ్యాన్, యు నో రైట్? జిమ్లో ట్రెడ్మిల్ ఉంటుంది. ర్యాట్ రేస్ ఎట్లాంటిదంటే ట్రెడ్మిల్ మీద పరిగెత్తడం లాంటిది. అరగంట పరిగెడుతున్నా, ఏం చేస్తున్నాడు, పరిగెడుతున్నానే. చివరికి ఏంటంటే ఎక్కడికి వెళ్ళలేడు, అక్కడే ఉంటాడు. ర్యాట్ రేస్ అట్లాంటిది. సో ట్రెడ్మిల్ మీద పరుగును ఆపి ఒకసారి దిగి ఆలోచించి నేను ఎక్కడికి వెళ్తున్నాను, వాట్ ఈస్ ద ప్రోగ్రెస్ అని ఆలోచించినప్పుడు అప్పుడు నాకేం కావాలో తెలుస్తుంది. ఇదంతా వీటన్నిటికీ కారణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఈజ్ నో క్లారిటీ అబౌట్ వాట్ యూ వాంట్.
నాకు ఏది సంతోషాన్ని ఇస్తుంది, నాకు ఏది కావాలి అని నాకే తెలియకపోవడమే ఈ ర్యాట్ రేస్ కారణం. నా ఫోన్ చూసుకుని వచ్చి ఈ ఫోన్ చూసిన తర్వాత ఓహో ఐఫోనా, నేను ఐఫోన్ తీసుకోవాలన్నమాట. నీకేం కావాలి, నాకేం కావాలి కాదు, అవతల వాడికి ఏముందో అది నాకు కావాలి. రెస్టారెంట్కి వెళ్తే ఆర్డర్ ఇమ్మంటే నీకు ఏది ఇష్టం కాదు, పక్కన వాడు ఏది బాగా కనిపిస్తుంది అది నాకు కావాలి. రివ్యూస్లో ఏది బాగుంది. ఇట్ ఈస్ అ చాయిస్, పర్సనల్ చాయిస్. ఏంటంటే వాట్ ఐ వాంట్ అన్నది పర్సనల్ చాయిస్. ఐ నీడ్ నాట్ వాంట్ వాట్ అదర్స్ వాంట్. మిగతా వాళ్ళకి ఏది ఇష్టమో అదే నాకు ఇష్టం కానక్కర్లేదు. అయితే పెద్ద ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సోషల్ మీడియా. సోషల్ మీడియాలో ఒక వీడియో పెడతాడు, ఐఎమ్ ట్రావెలింగ్ బ్రో, ఫెంటాస్టిక్, వాట్ ఏ వెదర్, ఇంట్లో కూర్చొని చూడండి అసలు ఏం ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ వీడియో చూసిన వాడు మన కర్మ ఏంట్రా, మనం రోజు ఆఫీస్ పోతున్నాం, వాడేమో మంచు కొండల్లో తిరుగుతున్నాడు. ఇంకొక అతను పెడతాడు, ఫ్లైట్లోంచి పెడతాడు. ఇంకో ఆయన లైఫ్ స్టైల్లో చూస్తే లేదా బిజినెస్లో ఎంత సక్సెస్ఫుల్ అయ్యాడో, ఎవరిని కలిశాడో, ఏం తింటున్నాడో రెస్టారెంట్లో, వాట్ ఎ టేస్ట్ అంటే ఎట్లుందో ఎవడో తెలియదు. కానీ సో ఈ సోషల్ మీడియా వల్ల ఏంటంటే ప్రపంచంలో అసలు సోషల్ మీడియా ఉద్దేశం ఏంటంటే నువ్వు హ్యాపీగా లేవని చెప్పడానికే. ఎవ్రీ అడ్వర్టైజ్మెంట్ స్పీక్స్ అబౌట్ దాట్ ఓన్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త మోడల్ కారు చూస్తే ఏమంటారంటే ఇప్పుడు నీకున్న కారు ఒరిజినల్గా నువ్వు ఉండాల్సిన కారు కాదు, నీకు ఉండాల్సిన కారు కాదు, దీంట్లో ఉన్న ఫీచర్స్ నీ కారులో ఉన్నాయా, ఇంత లేటెస్ట్ అనేది ఎంత మైలేజ్ ఇస్తుందా అంటే ఇవన్నీ డిసప్పాయింటెడ్. అవును కదా, మనకేంటి ఇది ఓల్డ్ మోడల్ ఉంది ఏంటి, అది ఫోన్ కానీ కారు కానీ వాచ్ కానీ ఏదైనా సరే. తర్వాత రియల్ ఎస్టేట్. నీ ఇల్లు ఏ ఏరియాలో ఉందంటే అబ్బా జూబ్లీ హిల్స్లో ఉన్నాడా, ఏదో రోజు మనం కూడా జూబ్లీ, ఎందుకు పోలే నాకు అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ, యు ఆర్ ఎ వెజిటేరియన్, 10 people ఆర్ ఆల్ ఈటింగ్ నాన్ వెజిటేరియన్. బికాస్ వాళ్ళందరూ తింటున్నారు కాబట్టి నువ్వు తింటావా? ఎందుకు తినవు అని అంటే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? నేను యాక్చువల్లీ వెజిటేరియనే, బట్ నాకేవో కొన్ని మోరల్ థింగ్స్ ఉన్నాయి, నేను అట్లా చెప్తా, బట్ వాళ్ళకి అది చెప్పినా అర్థం కాదు. సో ఈ ప్రపంచంలో అందరూ తిన్నా సరే యువర్ మోరల్స్ యూ విల్ నాట్ కాంప్రమైజ్ విత్ దట్. కరెక్ట్ కరెక్ట్. మన చాయిస్ ఏంటో మనకు క్లియర్గా అర్థమైనప్పుడు వేరే వాళ్ళ చాయిస్ నాకు కావాలనే కోరుకోం. అట్లా ప్రతి ఒక్కరూ నాకు సంతోషాన్ని ఇచ్చేదేది, తృప్తినిచ్చేదేది, సక్సెస్ అంటే ఏంటి, ఇట్లా ఎవరికి వాళ్ళు డిఫైన్ చేసుకుంటే ప్రపంచంలో ఏం జరిగినా నా డెఫినేషన్ డిస్టర్బ్ కానంత వరకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అందుకే సింపుల్ లైఫ్. ఇప్పుడు హ్యాపీనెస్ మీద ఎన్నో రీసెర్చ్ చేశారు. హ్యాపీగా ఉన్న వాళ్ళు ఎవరంటే అందరూ చాలా సింపుల్ లైఫ్. అత్యంత ధనవంతుడు ఎవరంటే అన్ని వస్తువులు ఉన్నవాళ్ళు కాదు, అతి తక్కువ అవసరాలు ఉన్నవాడు చాలా ధనవంతుడు. సో ఇట్లాంటి డెఫినేషన్స్ కనుక మీకు అర్థం అవుతే, మీరు ఓన్ చేసుకోగలిగిన, మీరు కనెక్ట్ అవ్వగలిగిన, యువర్ సక్సెస్ డెఫినేషన్ విల్ బి డిఫరెంట్. సో ఇట్ ఈస్ నాట్ వాల్యుబుల్స్, సీ ద వాల్యూస్ దట్ యు ఫాలో. అది మనం ర్యాట్ రేస్ నుంచి బయటకు వచ్చేది. ర్యాట్ రేస్ అంతా ఎవరికి ఎంత వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయా అని, మెటీరియల్ మీద ఎక్కువ ర్యాట్ రేస్ ఉంటుంది. నా సొంత సంతోషానికి ఎవరు పోటీ రారు, కానీ వస్తువులు వాళ్ళు ఎలా కనిపిస్తున్నారు అనే దాని మీదే పోటీ ఉంటుంది. అవన్నీ వాల్యుబుల్స్. బట్ మోర్ దాన్ దట్ వాల్యూస్ బిలీవ్. నీ వాల్యూస్ ఏంటో యు ఆర్ హ్యాపీ, దట్స్ ఆల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఇఫ్ దే గివ్ యూ బిల్, యాక్చువల్ బిల్స్, ఎంతైనా ఖర్చు పెట్టు నీ భోజనానికి నేను ఖర్చు పెట్టి డబ్బులు ఇస్తా అంట. 2 ఎంప్లాయీస్ని పంపించింది. ఒక ఎంప్లాయీ వెజిటేరియన్, ఒక ఎంప్లాయీ నాన్ వెజిటేరియన్. నాన్ వెజిటేరియన్ 5,000 బిల్ చేశాడు. ఇప్పుడు వెజిటేరియన్ ఎంప్లాయీ వాడి బిల్లుని చూసి ఇంత తిన్నా కంపెనీని డబ్బులు ఇస్తుంది, నేను అంత తినాలంటే ఎంత తిన్నా వెజిటేరియన్లో అంత బిల్ అవ్వదు. ఇప్పుడు నేనేం చేయాలి? నాన్ వెజ్ తినాలా? నేను తినాల్సిందే నేను తింటాను, ఇదే నా హ్యాపీనెస్ అనుకున్నప్పుడు నేను అతనితో రేస్లో ఉండను అసలు. సో గెట్ డౌన్ ఫ్రమ్ ద ట్రెడ్మిల్, థింక్. ఇందాక మీరు హ్యాపీనెస్ గురించి మాట్లాడుతుంటే నాకు ఇంకోటి గుర్తొచ్చింది ఏంటంటే, ఇదే సేమ్ వస్తువుల విషయంలోనే
చాలా మంది ఒక ఫోన్లు కొంటారు, కార్లు కొంటారు, చాలా తక్కువ సమయం వరకు హ్యాపీగా ఉంటారు. అలవాటు అయిపోతుంది కదా, వాళ్ళు ఇల్లు కొన్నారని చెప్పి ఇల్లు కొని ఇంటీరియర్స్ అన్ని చేయించుకుని అరే బాగున్నాయి అంటారు. రోజు చూసే గోడలే ఉంటాయి, కొత్తగా ఏమైపోతాయి తర్వాత పోతున్నా కొద్దీ. సో ఇట్లాంటప్పుడు వాళ్ళకి హ్యాపీనెస్ అంటే ఎట్లా తెలుస్తుంది అంటే, ఇప్పుడు ఇవన్నీ కొన్నా కూడా వాళ్ళు హ్యాపీనెస్ వస్తుందేమో అని అనుకుంటారు, బట్ హ్యాపీగా ఉండరు, కొన్ని రోజులే ఉంటారు. ఎట్లా ఐడెంటిఫై చేయాలి వాళ్ళ యాక్చువల్ హ్యాపీనెస్ని ఎవరైనా సరే? See, there is no actual happiness. హ్యాపీనెస్ అనేది ఉంది, ఇట్స్ అ పర్సనల్ చాయిస్. ఇలా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారని నేను చెప్తే మీరు హ్యాపీగా ఉంటారా? ఇది తింటే మీరు హ్యాపీగా ఉంటారంటే తిన్న తర్వాత కూడా హ్యాపీగా ఉంటారన్న గ్యారెంటీ ఉందా? హ్యాపీనెస్ ఇస్ అ పర్సనల్ చాయిస్. మెటీరియల్ థింగ్స్కి అవి ఉంటే ఇవి ఉంటే హ్యాపీగా ఉంటారన్నది దట్ ఈస్ అ ప్లెజర్, నాట్ హ్యాపీనెస్. వస్తువులు ఇచ్చే కంఫర్ట్ నుంచి మీరు పొందే ఆనందం శాశ్వతమైంది కాదు, చాలా కాలం పాటు ఉండదు. ప్లెజర్ ఇస్తుంది. ప్లెజర్ ఈజ్ ఆల్వేజ్ మొమెంట్. ఇట్స్ మొమెంటస్, అంటే క్షణకాలంలోనే ఉన్నది ప్లెజర్. నీ వెంపర్లాటంతా ఆ క్షణకాలం కోసమే. నువ్వు సిగరెట్ తాగినా, మందు అలవాటైనా, గేమ్స్ ఆడుతున్నా, అన్నిటికంటే భయంకరమైన అడిక్షన్ నువ్వు మొబైల్ ఫోన్ రీల్స్ చూస్తున్నా, టైం వేస్ట్ చేస్తున్నా, ఇవన్నీ ఏంటంటే క్షణకాలం ఆనందాన్ని ఇచ్చేవే తప్ప మీరు ఆ పని అయిపోయి చేసిన తర్వాత కూడా మీరు ఆనందాన్ని కంటిన్యూ చేయగలిగితే అది రియల్ ఆనందం. సో అట్లాంటిది పర్సనల్ చాయిస్. పర్సనల్ చాయిస్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ఎప్పుడూ ఉంది. హ్యాపీనెస్ మీద రీసెర్చ్ చేశారు, అన్ని రకాల రీసెర్చ్ చేశారు. కోటీశ్వరుడు కోట్ల లాటరీ తగిలితే ఎంత హ్యాపీగా ఉంటాడు? 3 నెలల తర్వాత అడిగితే మీరు అనుకున్నంత హ్యాపీగా ఏం లేడు. ఒకరు కాదు, అన్ని దేశాల్లో లాటరీ తగిలిన వాళ్ళను రీసెర్చ్ చేసిన ఒక స్టడీ ఉంది. అసలు అన్ని ఏజ్ల వాళ్ళను హ్యాపీగా ఉంటారేమో చూసారేమో అని దాన్ని స్టడీ చేశారు. ఇట్లా రకరకాలైన స్టడీస్ చేశారు. 2-3 అంశాలని మనం కన్సిడర్ చేయొచ్చు. ఏంటంటే హ్యాపీనెస్ ఈజ్ ఫస్ట్ సింప్లిసిటీ. అంటే సింప్లిసిటీ అంటే అందరూ మామూలు బట్టలు, ఏదో బస్సులో వెళ్ళాలి, నా అవసరాలు తీరుతున్నాయి దీంతో, ఇది ఉన్నా ఇంతకంటే కాస్ట్లీ వేసినా నా జీవితంలో డిఫరెన్స్ రాదు అనే సింప్లిసిటీ. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ టు కాంప్రమైజ్ ద కంఫర్ట్స్. మీరు బస్సులో వెళ్ళండి అని చెప్పట్లే, యూ హ్యావ్ టు గో విత్ ద ఫ్లైట్ ఓన్లీ. మీరు బేర్ చేయగలిగితే, సమయం లేదు, తక్కువగా ఉంది, ఐ హ్యావ్ టు కాంపీట్ విత్ ద టైమ్ అని అనుకున్నప్పుడు ఎస్, కంఫర్ట్స్, సింప్లిసిటీ, ఇవి డిసైడ్ చేయాల్సింది మీరే. నేను ఒక వాచ్ టైం చూసుకోవడానికే అయితే, లేదా నేను నా బయో డీటెయిల్స్ ఏవైనా కావాలని అనుకున్నప్పుడు దాన్ని ఇన్స్ట్రుమెంటల్గా వాడాలని అనుకుంటే 500 రూపాయల్లో కూడా దొరుకుతుంది, 2000 రూపాయల్లో దొరుకుతుంది, 2 లక్షల్లో దొరుకుతుంది. నీ అవసరం ఏంటి, నీ లగ్జరీ ఏంటి అంటే నీకు తెలియాలి. సో సింపుల్ లైఫ్ మీరు భరించగలిగితే ఉంటే, నాకు ఐ కెన్ బేర్ అండ్ ఐ వాంట్ టు బై, ఇట్స్ ఓకే. కానీ ప్రాబ్లం వచ్చేది ఎప్పుడంటే నాకు కెపాసిటీ లేదు, ఆ కెపాసిటీ కోసం నేను ప్రయత్నించాను, దానికోసం ప్రాకులాడతాను, అప్పు చేస్తాను, ఆ కాంపిటీషన్లో నన్ను నేను ఫెయిల్యూర్గా చూసుకుంటాను, నా జీవితం నేను ఫెయిల్ అయినట్లుగా భావిస్తాను, అన్నీ ఉన్నా సరే నీ దగ్గర. సో దీనివల్లే హ్యాపీనెస్ని ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. నెంబర్ 1 సింప్లిసిటీ. నెంబర్ 2 షేరింగ్. నా మనోభావాలని పంచుకునే వ్యక్తులు నా చుట్టూ నేను సంపాదించకపోతే ఎన్ని కోట్లు సంపాదించినా ఏం ఉపయోగం? నెంబర్ 3 హెల్త్, ఆరోగ్యం. నేను ఏమైనా తినగలిగేటట్టు ఉండాలి, కానీ ఎంత తినాలో అంతే తినేటట్టు ఉండాలి. ఏం తినా నాకేం కాదు. షుగర్ చాలా తక్కువ అండి, మీకేమన్నా షుగరా అని అడుగుతారు. నాకు షుగర్ లేదు. మరి ఎందుకంటే తక్కువ అండి? అరే షుగర్ లేదు కానీ షుగర్ తక్కువ తినాలనుకోవడం నా చాయిస్, ఐ విల్ బి వెరీ హ్యాపీ. రాకముందే అంటే మన సొసైటీలో మీరు ఎక్కడైనా ఎవరైనా సరే ఏమంటే షుగర్ వద్దు అన్నారనుకోండి, ఓహో మీకు షుగర్ ఉందా అని అయిపోయింది జడ్జిమెంట్. అంటే షుగర్ ఉన్న వాళ్ళే జనరల్గా షుగర్ వద్దంటారు అన్నది మన ఒపీనియన్. సో హ్యాపీగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే షుగర్ లేకపోయినా
నువ్వు కాఫీ ఎంత బాగా ఎంజాయ్ చేస్తావో విత్ షుగర్, వితౌట్ షుగర్ కూడా నేను అంతే ఎంజాయ్ చేస్తాను. సింపుల్ లైఫ్, షేరింగ్, హెల్త్, ఈ 3 ఉంటే హ్యాపీ ఉండొచ్చు. అది మళ్ళీ పర్సనల్ చాయిస్. నాకు అన్నీ ఉన్నాయండి, నేను హ్యాపీగా లేనండి అని అంటే యూ నీడ్ ఏ కన్సల్టెంట్, మీట్ ఏ సైకాలజిస్ట్ ఆర్ ఏ కోచ్. విల్ అండర్స్టాండ్. యూ కెన్ రీడిఫైన్ యువర్ హ్యాపీనెస్. నేను ఇదే హ్యాపీనెస్ అని ఇన్నాళ్ళు అనుకున్నానండి, ఐ వాంట్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ మై రియల్ హ్యాపీనెస్ అని. కాస్త డెప్త్ వెళ్తే స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఆల్సో వెరీ గుడ్. స్పిరిచువల్ ప్రాక్టీసెస్ మేక్ యూ గ్రౌండెడ్. నిజంగా హ్యాపీనెస్ అంటే ఏంటి, ఆత్మతృప్తి ఎక్కడ కలుగుతుంది, జ్ఞానం ద్వారా ఎంత సంతోషం కలుగుతుంది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే చాలామంది ఇంటర్వ్యూస్లో చెప్పిన విషయాలు ఏంటంటే వాళ్ళకి ఎక్కువ ఎక్స్పీరియన్సెస్లో హ్యాపీనెస్ వచ్చింది. యూ కెన్ గివ్ ఎక్స్పీరియన్సెస్ టు యువర్ సెల్ఫ్. ట్రావెల్ చేయండి, వెళ్ళి ఏదైనా కొత్త స్టేట్లో కొత్త వంటకం ప్రయత్నించండి. వాళ్ళు ఎలా తింటారు, ఈ టేస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ హ్యాపీనెస్ ఇస్తాయి. జీవితంలో ఎంతకాలం మీరు అనుభవించినా ఒక లగ్జరీ కార్లో, ఒక లగ్జరీ ఫోన్తో 4 రోజుల తర్వాత సేమ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. బట్ వెన్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్సెస్, రిపీటెడ్లీ న్యూ ఎక్స్పీరియన్సెస్, షేరింగ్, గ్రాటిట్యూడ్ ఈజ్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తుంటాను, హ్యాపీనెస్ అంటే ఎట్లుంటుందో చెప్తాను. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చారనుకోండి, మీరు ఏదో స్వీట్ చేశారు ఇంట్లో, మీరు ఆ స్వీట్ ఇచ్చారు, గెస్ట్ తిన్నాడు, చాలా బాగుందండి, ఇంతవరకు నేను ఇట్లాంటి టేస్ట్ చూడలేదు, నేను ఎప్పుడో చిన్నప్పుడు తిన్నా, అది గుర్తొస్తుంది, చాలా బాగుందని మొత్తం తినేశారు. నెక్స్ట్ మీ రియాక్షన్ ఏంటి? ఇంకొంచెం పెట్టాలి, స్పాంటేనియస్గా వచ్చింది కదా, ఇంకొంచెం పెట్టాలని. అంటే మీరు ఎప్పుడైతే సాటిస్ఫై అయ్యి థ్యాంక్స్ చెప్పారో, చాలా బాగుందండి అని మీరు ఎక్స్ప్రెస్ చేశారో, వెంటనే అవతల నుంచి వచ్చే రెస్పాన్స్ ఏంటంటే ఇంకా కావాలా. సో హ్యాపీనెస్ ఎట్లాంటిదంటే, గ్రాటిట్యూడ్స్ ఎప్పుడు చెప్తూ వస్తారో మీకు ఆ ఎక్స్పీరియన్స్ రిపీటెడ్గా మళ్ళీ మీకు వస్తుంది. కృతజ్ఞతలు తెలియజేసే మనస్తత్వం ఉన్నంతకాలం దేనికి మీరు కృతజ్ఞత చెప్పారో ఆ అనుభవం మళ్ళీ మళ్ళీ మీ జీవితంలోకి వస్తుంది. యు అప్రిషియేట్ యువర్ లైఫ్ ఆల్సో. ప్రతి దాన్ని అప్రిషియేట్ చేయడం తెలియాలి. కొంతమంది నేను చూశాను, హోటల్లో తింటుంటే దీంట్లో కొంచెం జీలకర్ర వేశారు, కొంచెం మిరియాలు ఉంటే బాగుండేదా, ఏదైనా సరే అది ఉంటే బాగుండేదో, లేకపోతే ఉన్నవి అంటే మనకి ఏం కనిపించవు కానీ ఇందులో ఏం కలిపి ఉంటారో వాళ్ళ సెన్సెస్తో ఐడెంటిఫై చేస్తారు. అంటే దే ఆర్ ఎంజాయింగ్ ఎవ్రీథింగ్. కొంతమంది ఉన్నారు ఏం పెట్టినా సరే, మీ ఇంట్లో కాఫీ చాలా బాగుందండి, సారీ నేను ఇచ్చింది టీ అండి. మీరు ఏదో ఇచ్చాము, తాగారు, అలవాటు ప్రకారం కాఫీ బాగుందని అంటే. సో కొంతమంది ఏ అనుభవం లేకుండా లైఫ్ని గడిపేస్తుంటారు, కొంతమంది దే ఎంజాయ్ ఎవ్రీథింగ్. దట్స్ ఆల్ హ్యాపీనెస్ అండి. అంటే కొన్నిసార్లు ఈ హ్యాపీనెస్ అంటే వాళ్ళకి నచ్చింది చేస్తే హ్యాపీనెస్ ఇస్తుంది. బట్ కొన్నిసార్లు వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు జాబ్ చేస్తున్నారు అనుకోండి, ఏదన్నా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళు ఇంట్లో వాళ్ళకి ఇట్లా వాళ్ళకి నచ్చింది ఏదైనా చేద్దాము అని వాళ్ళతో డిస్కషన్ చేస్తే, ఫ్రెండ్స్ అయినా సరే ఫ్యామిలీ అయినా సరే, ఫస్ట్ వాళ్ళ నుంచే వస్తుందండి రెసిస్టెన్స్. డబ్బులు పోతే ఎట్లా, ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి తెస్తావు, మనకి అడ్వైస్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, పాపం వాడు ఏదో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడు, స్టార్ట్ చేయక ముందే వచ్చి ఆపేస్తుంటాయి వాళ్ళని. సరే ఇప్పుడు రేపు పొద్దున స్టార్ట్ చేస్తాడు, వాళ్ళు చెప్పిందన్నా అవ్వచ్చు, వీడు నమ్మి వీడన్నా పెద్ద కంపెనీ ఏదో బిల్డ్ చేయొచ్చు, లేదా పెద్ద బిజినెస్ ఏదో స్టార్ట్ చేయొచ్చు. బట్ ఏదైనా జరిగే టైంలో తనని తను నమ్ముకొని ట్రస్ట్ బిల్డ్ చేసుకొని ఎట్లా ముందుకెళ్ళాలి అంటే ఆ భయం చాలా ఉంటుంది కదండి. వాళ్ళు చెప్పింది జరగొచ్చేమో, జరిగితే ఎట్లా, ఈ సిచ్యువేషన్లో వాళ్ళు నమ్ముకొని ఎట్లా వెళ్ళాలి ముందుకి. రోహిత్, నువ్వు జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళావు అనుకో, వాళ్ళ క్వశ్చన్లన్నీ టార్గెట్ ఏంటి? నేను ఎంత బాగా ఆన్సర్ చెప్పగలను అని. ఆన్సర్ బాగా చెప్తే జాబ్ ఇస్తారు, చెప్పకపోతే ఇవ్వరు. క్వశ్చన్స్ అన్నీ నువ్వు ఎంత తెలివైనవాడివి అనుకుంటున్నావో, నువ్వు అంత తెలివైనవాడివా కాదా నీకే తెలియజెప్పే ప్రయత్నం చేస్తాయి ఇంటర్వ్యూ. అంతేగా, నేను తోపునని ఇంటర్వ్యూకి వెళ్తే ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అన్నీ అడిగినప్పుడు తోపా కాదా అని నీకు తెలుస్తుంది. నిజంగా తోపు అయితే జాబ్ వస్తుంది. యాక్చువల్గా ఇంటర్వ్యూస్ విల్ టెల్ అస్ వాట్ వీఆర్.
పెద్దవాళ్ళు నిన్ను ఛాలెంజ్ చేస్తానంటే ఇది అన్ ఆపర్చునిటీ. విన్ ద ఇంటర్వ్యూ, గెలిచి ఆన్సర్ చెప్పి కన్విన్స్ చేయండి. బికాస్ వాళ్ళు మీ శత్రువులు కాదు. ముందే జాబ్లో జాయిన్ అయితే ఏం చేస్తావు, చేస్తే వాట్ ఈస్ ద వాల్యూ అడిషన్ దట్ యూ గివ్ ఇట్ టు ద ఆర్గనైజేషన్ అని అన్నారు అనుకోండి. మీరు చేరితే మాకేంటి ఉపయోగం అని అడిగారు అనుకోండి. అదేంటి సార్ నేను జాబ్లో జాయిన్ అవ్వలేదు అప్పుడే అడుగుతారంటే, మీరు ముందు జాబ్ ఇచ్చి చూడండి అని అంటారా మీరు ఇంటర్వ్యూలో? అసలు నేను జాబ్లో జాయిన్ అయితే మీ రెవెన్యూని ఎంత పెంచుతాను, మీ వేస్టేజ్ని ఎంత తగ్గిస్తాను, మీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎంత పెంచుతాను అని మీరు చెప్పలేకపోతే, కన్విన్స్ చేయలేకపోతే జాబ్ రాదు. సో మీరు మీ ఆలోచనలను ప్లాన్ చేసుకుని వాళ్ళని కన్విన్స్ చేస్తారు, చేస్తే జాబ్ వస్తుంది. మీ ఇంట్లో కూడా పెద్దవాళ్ళకి ఎప్పుడు ఒక కన్సర్న్ ఉంటుంది, ఏంటంటే నువ్వు అమాయకత్వంతో చూస్ చేసుకున్నావా, ఎవడో చేస్తుంటే అది చూసి చేసుకున్నావా, నీలో టాలెంట్ ఉండి చూస్ చేసుకున్నావా, ఇది చేస్తే బాగుంటుంది ట్రై చేద్దాం అని అనుకుంటున్నావా, ఇందులో ఏ ప్రమాదం ఉందో అన్న భయంతో వాళ్ళు అడిగితే వాళ్ళని కన్విన్స్ చేయగలిగిన ఆన్సర్ని నువ్వు డెవలప్ చేసుకోగలిగితే, ఐ వాంటెడ్ టు గో ఫర్ మౌంటనీరింగ్ అన్నారు అనుకోండి, పిచ్చా నీకేమన్నా మౌంటనీరింగ్ పోతా, ఎందుకు పోతా, ఏం చేస్తావు అని అంటే, నా అనుభవం, నా ప్యాషన్, ఈ మౌంటనీరింగ్లో ఎవరున్నారు, నేను ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాను, ఎక్కడ ప్రూవ్ అయింది, ఎవరు కన్ఫర్మ్ చేశారు, ఇన్ని నేను చెప్పగలిగితే అమ్మా వీడికి క్లారిటీ ఉంది. ఈ అమ్మాయి చెప్పిన దాంట్లో అబద్ధం లేదు, ఆలోచన కాదు, ఇది బాగా ఆలోచించి చెప్పిందే తప్ప ఆవేశంతో చెప్పింది కాదు ఇది అని ఎప్పుడు అనిపిస్తుందో తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తారు. చదువు కూడా స్కూల్కి కూడా పోకుండా గుకేష్కు తల్లిదండ్రులు వెనకాల అంత చిన్న వయసులోనే తిరిగారు. ఎందుకు? బికాస్ దే హ్యావ్ కన్విక్షన్. చెస్ ఛాంపియన్ అయ్యాడు. సో మీరు తల్లిదండ్రులను కన్విన్స్ చేయండి, పవర్ఫుల్ ఆన్సర్స్ ఇవ్వండి. అసలు మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకోండి. నిజమే కదా, వాళ్ళ ప్రశ్నలకన్నీ నా దగ్గర ఆన్సర్లు ఉన్నాయా అని అనుకోండి. వాళ్ళు వ్యతిరేకిస్తున్నారే అనుకుంటున్నారే కానీ వాళ్ళకి సరైన సమాధానాలు నా దగ్గర ఉన్నాయా అని ఆలోచించండి. ఉంటే అయిపోయింది, నువ్వు గెలిచావు, జాబ్ డన్. వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు, ఆన్సర్స్ నిన్ను నువ్వు కన్విన్స్ చేసుకో. సో దగ్గరి వాళ్ళు, పేరెంట్స్ ఎవరైనా మిమ్మల్ని అలా వెళ్ళకముందే ప్రశ్నిస్తున్నారంటే ఈ ప్రశ్నలు మీరు ఇంతవరకు వేసుకోలేదు, వేసుకోండి అని అర్థం. ఒకవేళ వేసుకుని ఉంటే ఆన్సర్లు ఉంటే ఆన్సర్స్ ఇవ్వండి. అప్పుడు మీకే తెలుస్తూ ఉంటుంది, అరే నాది ఎంతవరకు ట్రూత్, ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో మనం ఇలా ఆలోచిస్తున్నప్పుడు మనకే స్పష్టత వస్తుంది, క్లారిటీ ఉంటుంది. అట్లా ఎవరో ఒకరు ప్రశ్నించేవాళ్ళు లేకపోతే మన జీవితంలో మనకి ఏది ఇష్టమైతే చేసుకుంటూ పోతాం. బాగుందని చేస్తాం, ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యామని చెప్తాం. ఎందుకు ఫెయిల్ అయ్యావో నీకు తెలీదు, ఎందుకు స్టార్ట్ చేసావో తెలీదు. సో ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది భయపడుతూ ఉంటారండి. కొందరికి భయం అనేది నార్మల్, ఇంకొందరు ఏది చేసినా భయపడతారు. అంటే అవతల మనిషితో ఏదైనా కొత్త పర్సన్తో మాట్లాడాలన్నా భయపడతారు, ఏదైనా ఎవరు చేయని పని చేయాలన్నా భయపడతారు, అమ్మాయిలతో వెళ్ళి మాట్లాడాలన్నా భయపడతారు. ఏ ఇన్సిడెంట్ అయినా సరే భయం అనేది కామన్. సో ఈ భయం నుంచి ఎట్లా బయటపడాలి, ముందుకు వెళ్ళాలంటే ఫియర్లెస్ ఉండాలి అని చాలా మంది చెప్తూ ఉంటారు. ఎంత అంటే అది ఎట్లా సాధ్యమవుతుంది, ఎట్లా భయపడకుండా ఉండాలి? మనిషి పుట్టినప్పుడు అంటే మొట్టమొదటి మనిషిగా పూర్వం నుంచి మనం చెప్పేది, మనిషి పుట్టినప్పుడు ఉన్న ఒకే ఒక ఎమోషన్ పర్మనెంట్గా వస్తున్నది భయం. బాడీలోంచి కానీ మైండ్లో కానీ జీన్స్లోంచి కానీ నరనరాల్లో జీర్ణించుకుపోయిన ఒక భావోద్వేగం భయం. తప్పు కాదు అది, భయాన్ని అర్థం చేసుకోవడంలోనే తప్పు. భయం అంటే అర్థం ఏంటంటే నిన్ను అలర్ట్ చేసే బ్రెయిన్ ఇచ్చే సంకేతం. అది ప్రమాదం పొంచి ఉంది అని చెప్పడానికి భయం అనే ఎమోషన్ నీ శరీరాన్ని, నీ బ్రెయిన్ని కాపాడడానికి నీకు ఇచ్చే సిగ్నల్ అది. సో ఈ ప్రమాదం పొంచి ఉంది అని సిగ్నల్ ఇచ్చారంటే అర్థం ఏంటంటే 2 రకాలైన రియాక్షన్స్. జాగ్రత్త వహించు అని మనం ఏం చేస్తాం, ప్రమాదం ఉంది కాబట్టి తప్పించుకుని పారిపో. జాగ్రత్తకి తప్పించుకోవడానికి తేడా ఉంది. జాగ్రత్త పడితే గెలుస్తావు, తప్పించుకుంటే ఏది పొందలేవు. కానీ భయాన్ని ఇవ్వడం, భయం ద్వారా సిగ్నల్ ఇవ్వడం నా డ్యూటీ. ఈ భయాన్ని నువ్వు ఎట్లా ఉపయోగించుకుంటావు అన్నది నీ చాయిస్. అయితే
భయం ఉన్న వాళ్ళకి, ఇప్పుడు నేను ఇది చెప్పాను కదా, ప్లస్ మళ్ళీ మనం న్యాచురల్ లైఫ్కి వచ్చేద్దాం. ఎస్, అందరికి భయం ఉంటుంది, భయం నుంచి బయటపడాలి కాదు. ఇది ఎప్పుడు అనుకుంటారో భయం నుంచి బయటపడే ప్రయత్నం జీవితాంతం చేస్తూనే ఉంటారు, బయటపడలేరు. ఎందుకు ఇందాక నేను ఈ స్టోరీ చెప్పానంటే, భయం జీవితంలో, మీ శరీరంలో, మీ ఆలోచనల్లో ఒక భాగం. భయాన్ని ఆహ్వానించండి, భయాన్ని అంగీకరించండి. అయితే ఒక పనిని ధైర్యంగా చేయగలిగిన వాడికి భయం లేక కాదు, గుర్తుపెట్టుకోండి. భయానికి ఆపోజిట్ ధైర్యం కాదు. భయం లేదు కాబట్టి వాళ్ళు చేశారు కాదు. భయం ఉండి చేసేవాళ్ళు కొంతమంది, భయం ఉంది కాబట్టి చేయని వాళ్ళు రెండో వాళ్ళు. యూ హ్యావ్ ఫియర్ బట్ స్టిల్ డూ ఇట్. యూ హ్యావ్ ఎ ఫియర్, దట్స్ వై డోంట్ డూ ఇట్. అందుకే ఫియర్ని మీరు డీకోడ్ చేస్తే FEAR, ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ యాజ్ రియల్ ఈజ్ అ ఫియర్. లేనిది ఉన్నట్టుగా ఉండి భయపెట్టేదే భయం. సో దాని నుంచి బయటపడాలంటే భయం ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఏ పబ్లిక్ స్పీకర్ కూడా భయం ఉంటుంది, కానీ ఎంతసేపు ఉంటుంది అన్నది మీ అనుభవం బట్టి ఆధారపడి ఉంటుంది. భయం ఉంటుంది, అయినా చేసే వాళ్ళందరూ భయం ఉన్నవాళ్ళే. కాంపిటీషన్లో పాల్గొన్న వాళ్ళు, క్రికెట్ ఆడేవాళ్ళు, చెస్ ఆడేవాళ్ళు, హాకీ ఆడేవాళ్ళు, ఏ గేమ్ ఆడినా సరే, ఏ ఫీల్డ్లో ఉన్నా సరే, ఏ సెలబ్రిటీలు అయినా సరే, వాళ్ళందరికీ భయం లేక కాదు. దే నో దే హ్యావ్ టేకెన్ క్యాల్కులేటెడ్ రిస్క్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రిస్క్ కాదు, క్యాల్కులేటెడ్ రిస్క్. నేను ఈ రిస్క్ తీసుకుంటే నా ప్రమాదం స్థాయి ఎంత, నేను ఈ రిస్క్ తీసుకోకపోతే నాకు వచ్చే నష్టం ఎంత, నష్టంతో ప్రమాదంతో నష్టానికి ప్రయోజనానికి బేరీజ్ వేసుకుంటే ఏది ఎక్కువ ఉంది, ఏ పని చేయొచ్చు అన్నది క్యాల్కులేటెడ్ రిస్క్. సో భయం అన్నది కామన్, అందరికీ కామనే. భయం ఉంది అయినా నేను చేశాను, భయం ఉంది కాబట్టి నేను చేయలేదు అనేది ఈ రెండు కేటగిరీ వ్యక్తి. సో డూ ఇట్. మీరు చేస్తూ వెళ్తే ఏమవుతుందంటే భయం వెనక్కి తగ్గుతుంది. నీకు అన్ఫెమిలియర్ కండిషన్స్, మీకు పరిచయం లేని పరిస్థితులు కనిపించినప్పుడు మైండ్ భయం చూపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. మెల్లిగా అదే మీరు ఎక్స్పోజ్ అయితే పరిచయం అవుతుంది. పరిచయం అయిన కండిషన్స్ చూపించినప్పుడు బ్రెయిన్ వెనక్కి తీసుకుంటుంది సిగ్నల్. దట్స్ ఆల్. దీన్నే ఫన్నీగా భయం అలవాటు అవ్వడం అని అంటారు. అంతే, భయం ఆట అలవాటు పడ్డమే. అప్పుడు దాన్ని భయం అనం, దాని పేరు మారుతుంది. ఓకే, సో ఇప్పుడు కెరియర్ నుంచి కొంచెం ఫ్రెండ్షిప్ వైపు. సో నాకు అనిపిస్తుంది రామ్ గారు, చైల్డ్హుడ్ చిన్నప్పుడు కానీ 10th క్లాస్ వరకు కానీ, ఆ తర్వాత వాళ్ళ గ్రాడ్యుయేషన్ బీకామ్ కానీ ఎంబీఏ కానీ, ఎంబీఏ కాదనుకోండి, బీకామ్ కానీ బీబీఏ, ఇంజనీరింగ్ ఇట్లాంటివన్నీ చేసేటప్పుడు ఫామ్ అయిన ఫ్రెండ్స్ మన జెన్యూన్గా ఉంటారు అనిపిస్తుంది. అంటే మనం మంచి కోరేవాళ్ళు. ఈ 25 సంవత్సరాల తర్వాత ఫామ్ అయ్యే ఫ్రెండ్షిప్స్ ఏదో ఒక ట్రాన్సాక్షన్ లాగా ఉంటుంది. అంటే నీ నుంచి ఏం అవసరం, నేను నీకు అందుకే నేను నీతో ఉంటా, లేదా నీ నుంచి ఏం ఎక్స్ట్రాక్ట్ చేయగలను అనే ఉద్దేశంతో మాత్రమే ఫామ్ అయితే అనిపిస్తుంది. జెన్యూన్ ఉండవు, ట్రాన్స్పరెంట్ ఉండరు మనుషులు బేసిక్గా అని నాకు అనిపిస్తుంది. నాకు అనిపించేది కరెక్టా కదా అని కొంతమందిని అడిగితే వాళ్ళు అరే నాకు నా పాత వాళ్ళే ఉన్నారు, నాకు కొత్త ఫ్రెండ్స్ ఎవరు కాలేదు అని అంటారు తప్ప ఇది నిజమేనా? ఒక ఏజ్ తర్వాత ఫ్రెండ్స్ ఫామ్ అవ్వడం డిఫికల్టా? ఫ్రెండ్స్ అంటే లైక్ లిటరల్ ఫ్రెండ్స్, అరే నా గో టు పర్సన్ ఇతను, నేను ఇతని దగ్గరికి వెళ్ళి వితౌట్ ఎనీ జడ్జ్మెంట్ షేర్ చేసుకోగలను అనే పర్సన్ని ఫ్రెండ్ అని అంటాను నేను. సో అట్లా ఫామ్ అవ్వగలుగుతారు ఒక ఏజ్ తర్వాత? అవుతారు, కానీ యువర్ అబ్జర్వేషన్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఐ టెల్ యూ వాట్, మనము కాలేజ్ ఏజ్ వరకు, అంటే ఇంకా స్కూల్ డేస్లో అయితే ఇంకా స్ట్రాంగ్, ఇంకా చిన్నప్పుడు అయితే ఇంకా స్ట్రాంగ్. ఎందుకంటే మనకు ఐడెంటిటీ లేనంత వరకు మనం కనెక్ట్ అవుతాం. నేనేంటి అనే నా ఐడెంటిటీ నాకు తెలీదు. స్కూల్లో నా పేరు రామ్, నీ పేరు రోహిత్, మన ఇద్దరు ఫ్రెండ్స్. నేనేంటంటే రామ్, అంతే. అంటే ఏ ఐడెంటిటీ లేకుండా నా పేరుతో నేను ఎలా ఉండాలో ఉండగలిగిన పూర్తి స్వేచ్ఛ అక్కడ ఉంది. నాకెక్కడైతే సంపూర్ణంగా స్వేచ్ఛ ఉంటుందో అక్కడికే వెళ్ళాలనుకుంటా. అందుకే చూడండి, చాలామంది పెళ్ళైన అమ్మాయి అవకాశం వస్తే అమ్మగారింటి పోవాలని చూస్తుంది. ఎందుకంటే అక్కడ నేను ఎలా ఉంటానో, ఎప్పుడు నిద్రలేస్తానో, ఎంత తింటానో, ఎలా తింటానో ఎవ్వరేమనుకోరు, అనుకుంటారన్న భయం లేదు, జడ్జిమెంట్ ప్రసక్తే లేదు.
కానీ నేను వేరే చోటు ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాను. సో అట్లాంటి స్పేస్ స్నేహితులకి ఏంటంటే, చిన్నప్పుడు ఏర్పడిన స్నేహితులు, అక్కడ ఏ జడ్జిమెంట్ లేని స్నేహితులతో, ఏ ఐడెంటిటీ లేనప్పుడు కలిసిన స్నేహితులు, ఏ ఈగో ఫామ్ కాకముందే ఏర్పడిన స్నేహితులతో నేను బాగా కనెక్ట్ అవుతాను. ఎప్పుడైతే నాకు ఐడెంటిటీ వచ్చిందో, ఐఎమ్ ఎన్ ఇంజనీర్, ఐఎమ్ ప్రాబబ్లీ ప్రొఫెషనల్ ఆఫీసర్ క్యాడర్, ఐఎమ్ ఏ గవర్నమెంట్ ఆఫీసర్, ఐఎమ్ ఏ డాక్టర్ అని అన్నప్పుడు జనరల్లీ అప్పటి నుంచి ఏర్పడే ప్రతి పరిచయం నన్ను నేను ఎలా చూస్తున్నానో నువ్వు నన్ను అలాగే చూడాలని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే, మై ఐడెంటిటీ ఈజ్ ప్రొఫెషన్, మై ఐడెంటిటీ ఈజ్ సోషల్ స్టేటస్. ఆ స్టేటస్ నన్ను అబ్జర్వ్ చేసి ఆ స్టేటస్కు వాల్యూ ఇచ్చేంత వరకు ఐఎమ్ వెరీ క్లోజ్ టు యూ. నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తాను అవతల వాళ్ళ నుంచి. పైగా అప్పటికి నా మాస్క్ తయారై ఉంటుంది, నా ఒరిజినల్గా. అందుకే మీకు చూడండి, ఎప్పుడైనా చిన్నప్పుడు స్నేహితులు కనపడితే నీ భాష మారిపోతుంది, బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. అసలు మీ ఊరిదైతే ఊర్లో భాష వచ్చేస్తుంది, అప్పుడు మాట్లాడిన భాష వస్తుంది. అప్పుడు ఎంత క్లోజ్గా ఉన్నారో ఇప్పుడు అన్నీ మర్చిపోతాను, బట్టలు అన్నీ వదిలేస్తా. సో ఈ మాస్క్ని ఎప్పుడైతే పక్కన పెడతామో అప్పుడు బాగా క్లోజ్గా ఉంటాం. సో పెద్ద అయ్యే కొద్దీ, మనం ఒక పొజిషన్కి వచ్చే కొద్దీ, సోషల్ స్టేటస్ సాధించే కొద్దీ, వస్తువులను మనం కలెక్ట్ చేసే కొద్దీ, మీ ధన సంపాదనలో తేడాలన్నిటినీ, వీటన్నిటినీ కలిపి మీకు మీరే ఒక గుర్తింపునిచ్చుకుంటారు. నాకు ఇంత వాల్యూ ఉంది, నాకు ఈ పేరు ఉంది, నాకు ఈ డిజిగ్నేషన్ ఉంది, నన్ను ఇలా గౌరవించాలి ఇది అని అనుకున్నప్పుడు అవతల వాళ్ళు క్లోజ్ అవ్వాలనంటే మీరు ఎప్పుడైనా సరే ఆ మాస్క్తో లేకుండా ఉండగలగాలి. చాలా కష్టం. అది ఒక్క ఫ్రెండ్స్ దగ్గరే ఉంటాం. కానీ వేరే వాళ్ళ దగ్గర నేను ఎంత డిగ్నిఫైడ్గా ఉన్నా ఎంతసేపు ఉండగలను? మీతో మాట్లాడినంతసేపు ఉంటాను. బయటకు వెళ్తే నా డిగ్నిటీ లేదు, ఏం లేదు, నేను క్యాజువల్గా ఉంటాను. అయితే క్యాజువల్గా ఉండడం మీరు చూడాలని నేను అనుకోను. ఎందుకంటే యూ మే జడ్జ్ మీ. నన్ను ఆఫీసర్ లాగా చూసావే, నన్ను డాక్టర్ లాగా చూసావు కదా, ఇప్పుడు ఆ వాల్యూ పోతే. ఫ్రెండ్స్ని అందువల్ల లేటర్ ఏజ్లో ఫ్రెండ్స్ని తయారు చేసుకోవటం కష్టమే కానీ ఇంపాసిబుల్ కాదు. బట్ అది తీసి మాస్క్ తీసి పెట్టే వాళ్ళు చాలా కష్టంగా ఉంటుంది. ఎప్పుడంటే దట్ ఈజ్ వాట్ ఈగో. నేను అవతల వాళ్ళలో వాల్యూ చూసినప్పుడు, నా వాల్యూకు మీరెంత వాల్యూ ఇస్తున్నారని కాకుండా నేనే వాల్యూ ఇవ్వడం మొదలు పెడితే యాజ్ ఎ పర్సన్, దెన్ ఐ విల్ కనెక్ట్. అయితే మళ్ళీ మీరు కనెక్ట్ అయ్యారా లేదా అన్నది మళ్ళీ మీ చాయిస్. నచ్చదు నచ్చకపోవచ్చు కావచ్చు కదా. చాలా కష్టంగా ఇన్ని కండిషన్స్ ఉంటాయి. ఇన్ని కండిషన్స్ అన్నీ డెవలప్ అయ్యాయి కాబట్టి లేటర్ ఏజ్లో ఫ్రెండ్షిప్ చేయటం అనేది, ఫ్రెండ్షిప్ ఏర్పడడం అన్నది కష్టం, బట్ నాట్ ఇంపాసిబుల్. మనం ఒక ఎగ్జాంపుల్ అందరికీ తెలిసే ఉంటుంది. రతన్ టాటా గారు ఒక చిన్న అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేశారు. అతని ఫ్రెండ్ అని ఎంతో పాపులర్గా మీడియా న్యూస్లో వచ్చింది. ఓ చిన్న వీధి కుక్కను కాపాడి దానికోసం ఒక ట్రస్ట్ పెట్టాలని చెప్పి లెటర్ రాసి ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు అని. అక్కడ ఏంటంటే ఆయన తన ఐడెంటిటీని పక్కన పెట్టాడు. అవతల వాళ్ళు చూపించి వాళ్ళలో వాల్యూని గౌరవించడం మొదలుపెట్టాడు. సో అప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. దానికి ఓ లిమిటేషన్ ఉంటుంది, బట్ ఐఎమ్ టెలింగ్ యూ, ఎంతైనా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అనేది స్ట్రాంగ్ బాండ్. బికాజ్ అక్కడే నేనేంటో నాకే తెలీదు, నీకు తెలీదు, నా ఆలోచనలను నేను ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు. సో నో ఫిల్టర్ వరల్డ్ ఈజ్ దట్ టైం. అందుకనే గుడ్ ఫ్రెండ్స్ ఆర్ ఓన్లీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. అప్పటి వరకే ఫామ్ అవుతుంది. అండ్ ఈ తర్వాత మీరు అన్నారు చాలా మనుషుల్ని మీట్ అవుతుంటాం కదా ప్రొఫెషన్ వైజ్. ఏమవుతుందంటే కొందరు ఉంటారు రామ్ గారు, మాట్లాడంగానే వాళ్ళు ఎదుటి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు చెప్పగలరు. ఒక 5-10 నిమిషాలు మాట్లాడగానే వాడు జెన్యూనా, వీంతో ఉంటే మనం మునుగుతామా అనేది క్లియర్గా తెలిసిపోతుంది. ఇంకొందరికి వెలగదు అది, ఆ విషయం అర్థమే కాదు. కొంతసేపు టైం స్పెండ్ చేసి వాళ్ళతో ట్రావెల్ చేసి మునిగిన తర్వాత అరే నేను మునిగినా వాడితో ఉంటే అని రియలైజ్ అవుతారు. ఎట్లా గుర్తుపట్టాలి
వీడేమో ముందే గుర్తుపట్టేసి సేఫ్ జోన్లో ఉన్నాడు, వాడికేమో తెలీదు. సో ఎట్లా గుర్తుపట్టాలండి అట్లాంటి వాళ్ళని? ఏదో రకంగా సిగ్నల్స్ అయితే ఉంటాయి కదా, ఇస్తుంటారు కదా, వాళ్ళని గుర్తుపట్టి మనం ఎట్లా దూరంగా ఉండాలి అట్లాంటి వాళ్ళకి? జనరల్గా ఫస్ట్ టైం కలిసినప్పుడు ఎవరైనా అవతల వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు, అదే నిజం అని అనుకుంటారు. అట్లాంటి వాళ్ళే మోసపోతారు. అయితే తప్పు లేదు అట్లా అనుకోవడం. నిజానికి ఒక సామెత ఉంది, ఏంటంటే మొదటిసారిగా చూసినప్పుడు వాళ్ళని మీరు ఎలా చూసారో వాళ్ళు అదే అని నమ్మండి అని. నమ్మండి అంతవరకు ఓకే. అంటే ఇప్పుడు నేను ట్రీట్ చేసేంత వరకు ఈజ్ అ జెంటిల్ మ్యాన్, చాలా బాగా మాట్లాడాడు, చాలా మంచివాడు, మీకు అనిపించిందా, అదే నమ్మండి. ఇది దొంగ అయ్యి ఉంటాడేమో, నిజమేనా, ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడే, ఇది ఆరోగ్యకరమైన లక్షణం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్ దెమ్. మేబీ వాళ్ళు అట్లాంటి వాళ్ళు కాకపోయినా మీ ట్రస్ట్ వల్ల అట్లాంటి వాళ్ళు అవ్వచ్చు, ఇది ఒక పార్ట్. బట్ ఎలా గుర్తించాలి ఒకవేళ మోసగాళ్ళని, జెన్యూన్ కాని వాళ్ళని ఎట్లా గుర్తించాలి అంటే 2 విషయాలు ఉన్నాయి. నెంబర్ 1 కన్సిస్టెన్సీ. ఈరోజు అతను ఎలా మాట్లాడాడో నెల రోజుల తర్వాత, 3 నెలల తర్వాత ఎప్పుడు కలిసినా అలాగే మాట్లాడుతున్నాడా, నాతోనే అట్లా మాట్లాడుతున్నాడా, ఇతరులతో కలిసినప్పుడు కూడా అది అతని న్యాచురల్ బిహేవియరా లేదా అనే కన్సిస్టెన్సీని చూడాలి. నిరంతరంగా అతని ప్రవర్తన అలాగే ఉందా అనేది అబ్జర్వేషన్ చేయాలి, ఒకటి. రెండోది, ఇన్ డిఫికల్ట్ టైమ్స్ అతను మీకు అందుబాటులో ఉన్నాడా. ఇప్పుడు అందరూ బాగుంటారు, మీకు కష్టం వచ్చింది అన్నప్పుడే ఫోన్ ఎత్తాడు, ఈ కష్టం వచ్చిందని తెలిసిన తర్వాత నేను అవాయిడ్ చేస్తాను. సో మీరు ఈ 2 టెస్ట్ చేసినప్పుడు ఈజ్ హీ కన్సిస్టెంట్ ఆర్ ఈజ్ హీ విత్ యూ ఇన్ ట్రబుల్ టైమ్స్. సో ఆ ట్రబుల్ టైమ్స్లో ఉన్నాడు, అతను ఎప్పుడు అట్లే ఉంటాడు, చాలా జెన్యూన్ అనిపించినప్పుడు నమ్మడానికి మీకేం అడ్డం లేదా. కాకపోతే మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేస్తుంటే మీ ఎమోషన్, మీ మనీ, పెద్ద స్టేక్ హోల్డర్ అవ్వాల్సి వచ్చినప్పుడు మీరు కొంచెం జాగ్రత్త పడడం మంచిది. సాధారణంగా రిలేషన్షిప్లో అవతల వాళ్ళ జెన్యూనిటీని కొలవాలంటే కన్సిస్టెన్సీ అండ్ బీయింగ్ విత్ యూ ఇన్ ఏ టఫ్ టైమ్స్ అనేది చూడాలి. ఇవి చెక్ చేస్తే మీరు కొంతవరకు సేఫ్గా ఉండొచ్చు. మోసపోయేంత వరకు, ప్రతిసారి చేతులు కాలేంత వరకు వెయిట్ చేయక్కర్లేదు. ఇది చాలా టైం పడుతుంది కదా తెలుసుకోవాలంటే. బట్ కొందరికి ఏమైనా ఇన్స్టింక్ట్ ఉంటుందా మరి? ఇన్స్టింక్ట్ ఉంటుందా అంటే ఇది పెద్ద మనం డిస్కషన్ చాలా చేయాల్సి ఉంటుంది. అంటే మీ ఇన్స్టింక్ట్ కూడా మీ అనుభవం బట్టి ఇన్స్టింక్ట్ వస్తుంది. 10 మంది నేను దొంగల్ని కలిశాను, 11వ వ్యక్తిని కలిశాను, నా దృష్టి ఎట్లుంటుంది, నాకు అప్పుడు కలిగిన అనుభవము, ఆ ఫీలింగ్, అనుభూతి ఏదైతే ఉందో ఇన్స్టింక్ట్, అది నిజం అనుకునే అవకాశం ఉంది, అది ఇన్స్టింక్ట్ అనుకునే అవకాశం ఉంది. సో ఇన్స్టింక్ట్స్ విల్ కమ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. నేను ఎక్స్పోజ్ అయిన నేను ఇలాంటి వాళ్ళు చాలా మందిని చూశాను అన్నది ఎందుకంటే అది ఇన్స్టింక్ట్ అని అనుకుంటా. సో మీ ఇన్స్టింక్ట్కి బయాస్డ్ ఒపీనియన్ అయి ఉండొచ్చు. సో దానికంటే మెజర్ చేయండి, టైం తీసుకొని. అంటే జనరలీ నేను ఎట్లా జడ్జ్ చేస్తా అంటే జెన్యూనా కాదని చెప్పే మాటల్లో ఎంత క్లారిటీ ఉంది, ఎంత డెప్త్ ఉందనే దాన్ని బట్టి నేను యాక్చువల్లీ ఆలోచిస్తాను ఇతనితో టైం స్పెండ్ చేయొచ్చా, జెన్యూన్ అయినా ఇతను అని. బట్ అది కూడా అప్పుడప్పుడు వాళ్ళు దే డోంట్ వాంట్ టు రివీల్ దెమ్సెల్స్ అండ్ అట్లా కూడా ఉండొచ్చుగా. బట్ ఇప్పుడు ఒక దొంగ మోసం చేయడంలో ఎక్స్పర్ట్ అయినప్పుడు మీకు తెలియని విషయాలని స్పష్టంగా అబద్ధాలు చెప్తాడు, చాలా క్లియర్గా. ఎందుకంటే ఏ అబద్ధాలు ఎంత స్పష్టంగా చెప్పాలో ఆల్రెడీ ట్రైన్ అయ్యి ఆ విషయంలో మోసం చేయడం అతనికి తెలుసు కాబట్టి. ఇంటరాగేట్ చేసేటప్పుడు పోలీస్ ఆఫీసర్లు నేరాన్ని బయటికి చెప్పకూడదని అనుకున్నప్పుడు స్పష్టంగా ఇతను వివరాలు చెప్తాడు తప్ప చెప్పాల్సినవి దాచి చెప్పొచ్చు. కాబట్టి ప్రతిదానికి ఒక ఛాలెంజ్ ఉంది, టైం విల్ టెల్. అవేమి ఇన్స్టింక్ట్స్ ఏం కాదు, యూ కెన్ అబ్జర్వ్. ఎందుకు ఇన్స్టింక్ట్స్? అబ్జర్వ్ చేయండి, వాచ్ చేయండి, క్రియేట్ ఏ సిచ్యువేషన్. మీకు అంత అవసరం అని అనుకున్నప్పుడు క్రియేట్ ఏ సిచ్యువేషన్. అందుకే మీకు ఆర్గనైజేషన్స్లో ఒక ఎంప్లాయీని హైర్ చేస్తున్నప్పుడు దెర్ ఈజ్ అ ఇంటర్వ్యూ కాల్డ్ CBI, కాంపిటెన్సీ బేస్డ్ ఇంటర్వ్యూస్.
నా ఇంటర్వ్యూ ఏంటంటే మీకు ఏదైనా తెలుసు అని అనుకుంటే ఎంత తెలుసో చెక్ చేసే ఇంటర్వ్యూ అది. అట్లాగే ఇంకో ఇంటర్వ్యూలో అడుగుతారు మీరేంటంటే ఐఎమ్ ఏ ఫాస్ట్ లెర్నర్, ఐఎమ్ ఏ టీమ్ వర్క్, ఐ వర్క్ ఇన్ ఎ టీమ్, ఐఎమ్ ఏ వెరీ గుడ్ టీమ్ ప్లేయర్, ఇవన్నీ చెప్తాడు. అప్పుడు దే విల్ త్రో ఏ సిచ్యువేషన్. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు, ఇట్లాంటి కష్టం వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? ఇప్పుడు తేల్లా నువ్వేం చేస్తావు అన్నప్పుడు నేనేదో రైట్ ఆన్సర్ ఇచ్చానని అనుకుంటావు. అలా చేసినప్పుడు మరి ఈ పరిస్థితిలో ఇట్లా వస్తే ఎలా రియాక్ట్ అవుతావు అంటే నీ ఒరిజినాలిటీ తెలుస్తుంది. సో దెర్ ఈస్ అ స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ. అవతల వాళ్ళ మనసు తెలుసుకోవడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. ఇంటరాక్ట్ అయినప్పుడు, ఎక్స్పీరియన్స్ అయినప్పుడు, దగ్గరగా చూసినప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు. అయితే మీకు ఆ ఇంటెన్షన్ ఉండాలి, నేను తెలుసుకోవాలి అని. సో చాలాసార్లు నాకు ఈ కన్ఫ్యూజన్ ఉంటుందండి, మోటివేషన్ ఫస్ట్ కావాలా, డిసిప్లిన్ ఫస్ట్ కావాలా? ఎందుకంటే ఇప్పుడు ఒకడు హైలీ మోటివేటెడ్ ఉంటాడు, అక్కడ ఆకాశాన్ని అంత మోటివేషన్ వస్తుంది. ఇప్పుడు అదే ఫిజికల్ ఫామ్లో కన్వర్ట్ చేయాలంటే వాడు ఏదనుకుంటే అది, దానికి ఒక డిసిప్లిన్ కావాలంటే పొద్దున్న లేవాలి, ఈ టైంకి తినాలి, ఈ టైంకి మీటింగ్ చేయాలి, ఈ టైంకి పడుకోవాలంటే పడుకోవాలి, ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున్న లేవాలి కాబట్టి. సో ఈ డిసిప్లిన్ లేదు వాడికి. సో మోటివేషన్ ఉంటే ఏంటి, అది ఫిజికల్ ఫామ్కి కన్వర్ట్ అవ్వట్లేదు, మైండ్లో ఇమాజిన్ చేసుకుంది. ఇప్పుడు కాంట్రరీ ఆపోజిట్గా చూస్తే వాడికి ఫుల్ డిసిప్లిన్ ఉంది. మన పెద్దవాళ్ళలాగా పొద్దున్న లేస్తారు, ఏదో ఒకటి చేస్తారు, మళ్ళీ పడుకుంటారు, మళ్ళీ లేస్తారు, చేస్తారు, పడుకుంటారు. వీళ్ళకి డిసిప్లిన్ ఉంది కానీ మోటివేషన్ లైఫ్లో ఏం లేదు. మోటివేషన్ ఎవరో చక్రం తిప్పితే తిరుగుతుంటారు దాంట్లో. ఇప్పుడు ఒక అచీవింగ్ మైండ్ సెట్ ఉండాలి అంటే ఏది ఉండాలి? మోటివేషన్ ఉండాలా, డిసిప్లిన్ ఉండాలా, లేదా రెండు కలిసి అసలు గ్యాప్ లేకుండా ఉండేలాగా రెండట్లా ఉండాలంటారా? రోహిత్, నువ్వు రోజు జిమ్కి వెళ్తావు, వాట్ మోటివేట్స్? ఫిట్గా ఉండాలి అని. కన్సిస్టెన్సీ ఉందా? సో దట్స్ అ డిసిప్లిన్. ఐ విల్ టెల్ యూ. సో యూ హ్యావ్ ఎ డిసిప్లిన్, ఐ మీన్ మోటివేషన్, బోత్. మోటివేషన్ ఫైర్ లాంటిది, దానికి వేసే వుడ్డు కన్సిస్టెన్సీ, డిసిప్లిన్. అంటే ఆ ఫైర్ వెలుగుతూ ఉండాలంటే డిసిప్లిన్ ఉండాలి. రోజు జిమ్కి వెళ్ళాలంటే నిద్ర లేవడం మోటివేషన్, ఊరికి లేవడం కాదు. జిమ్కి వెళ్ళడం మోటివేషన్, డిసిప్లిన్. లేచావు, యూ హ్యావ్ ఎ మోటివేషన్. సో డిసిప్లిన్ ఉంటే యూ విల్ గో టు జిమ్. పొద్దున్నే నిద్ర లేవడం మోటివేషన్, జిమ్కి వెళ్ళడం డిసిప్లిన్. సో ఈ రెండు చాలా అవసరం, రెండు అవసరమే, రెండు ఉండాలి. కానీ ఒకటి, మోటివేషన్ తక్కువ కాలమే నిలబడుతుంది, దాని లైఫ్ చాలా తక్కువ టైం. కొంతమందిని చూసినప్పుడు, కొన్ని పుస్తకాలు చదివినప్పుడు, కొంతమంది మాటలు విన్నప్పుడు యు ఆర్ మోటివేటెడ్ ఎలాగైనా సరే అని. ఒక్క నిద్ర తీసి మళ్ళీ పొద్దున్న లేస్తూనే సరేలే అనుకుంటాం, కానీ అందరూ చేస్తారా ఏంటి నాకు అర్థం కాదు. ఆయనకైతే అది సాధ్యమైంది, మన వల్ల కాదు, పోయింది. ప్రతిసారి కలిసిన ప్రతిసారి, చూసిన ప్రతిసారి మీకు మోటివేషన్ వస్తుంది. సినిమా చూసినా, లైఫ్ బయోగ్రఫీస్ చదివినా సరే. కానీ డిసిప్లిన్ ఏం చేస్తుందంటే ఈ మోటివేషన్ని యాక్షన్లో పెట్టేది డిసిప్లిన్, ఎగ్జిక్యూట్ చేసేది డిసిప్లిన్. సో మోటివేషన్ ఒక్కటి సరిపోదు, డిసిప్లిన్ ఉండాల్సింది. ఇది లేకుండా అది ఉంటే, ఒక్కటి ఓన్లీ డిసిప్లిన్ ఉంటే మోటివేషన్ లేకపోతే ఎందుకు చేస్తున్నానో తెలియకుండా చేస్తుండొచ్చు. ఎవ్రీడే ఎంతమంది లేరు, పొద్దున్నే ఆఫీస్ పోవడం, ఇంటికి రావడం, టీవీ చూడడం, పడుకోవడం, పొద్దున్నే ఆఫీస్ పోవడం, ఇంటికి రావడం. లైఫ్లో ఏ పర్పస్ లేదు, ఏ గోల్ లేదు, బట్ డిసిప్లిన్ ఉంది. ఏం ఉపయోగం? సో ఒక గోల్ ఉన్నవాడికి, ఒక పర్పస్ ఉన్నవాడికి, ఏదైనా సాధించాలని అనుకున్న వాడికి ఈ రెండు కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇవాళ నేను యూత్కి చెప్పాలనుకుంది ఏంటంటే, ఓవర్ డిపెండెన్సీ ఆన్ మోటివేషన్ విల్ నాట్ వర్క్. ఇటీవల మోటివేషన్ అనేది ఒక మంచి కమాడిటీ అయిపోయింది. అది ఈజీలీ సేలబుల్ కమాడిటీ. ఎందుకంటే అది అప్పటికప్పుడు మనిషి లోపల అడ్రినలిన్ పెంచుతుంది, మనిషి పిడికిలు బిగించేటట్టు చేస్తుంది, లేచి వెళ్ళేలా చేస్తుంది. కానీ యాక్షన్ తీసుకున్న తర్వాత రేపు కూడా ఈ యాక్షన్ కంటిన్యూ అవుతుందా, ఎల్లుండి కూడా అవుతుందా? రిజల్ట్స్ రావాలంటే నువ్వు కొంతకాలం చెయ్యాలి. సో కొంతకాలం చెయ్యగలిగిన డిసిప్లైన్ లేకపోతే నీ మోటివేషన్ ఉపయోగం. మోటివేషన్ని, డిసిప్లైన్ని, కన్సిస్టెన్సీని బ్యాలెన్స్ చేస్తే దెన్ యూ విల్ అచీవ్ ఎనీథింగ్. ఓవర్ డిపెండెన్సీ అండ్ మోటివేషన్ షుడ్ కమ్ డౌన్. ఎందుకంటే
మోటివేషన్ యొక్క జీవితకాలం చాలా తక్కువ, బికాస్ దట్ ఈస్ రిలేటెడ్ టు ఎమోషన్స్. అండ్ ఇంకొక ఇట్లాంటిదే, మీరు ఇందాక జిమ్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఏం చేయాలి, నిద్ర లేవాలి. అట్లాంటిదే ఈ నిద్ర లేవడం అనేది ఒక చాలా మంచిగా ఉంటుంది. నిద్ర పడుకోవడం అనేది చాలా బాగుంటుంది. ఇనీషియల్ ప్లెజర్ ఏదైనా సాధించాలి అంటే దీన్ని ఓవర్కమ్ అవ్వాలి. ప్రతి దాంట్లో ఇది ఉంటుందండి. డైటింగ్ చేయాలనుకుంటాడు, వాడు హెల్త్ బాగాలేదు, వాడు డైటింగ్ చేయాలనుకుంటాడు. బట్ డైటింగ్ చేయాలంటే ఏంటి, టేస్ట్ మానుకోవాలి. టేస్ట్ మానుకోవాలంటే వాడికి ఏదైతే కావాలనుకుంటాడో అది తినకుండా ఉండాలి. అది ఒక ఇనీషియల్ సెన్సరీ ప్లెజర్ వాడు వద్దనుకోవాలి. సో ఇట్లా ఓవరాల్గా బ్రాడ్ పర్స్పెక్టివ్గా చూస్తే ప్రతి దాంట్లో ఏదైనా అచీవ్ చేయాలనుకున్న ప్రతి దాంట్లో ఇట్లా ఇనీషియల్ ప్లెజర్ని దాటేలాగా ఉంటుంది. ఇది దేవుడు ఇట్లా డిజైన్ చేసిండు అంటారా, లేకపోతే అది మనం ఏదో దాన్ని పెద్దగా చూస్తున్నాం అంటారా? ఇనీషియల్ ప్లెజర్ని దాటడం ఎట్లా? చిన్న విషయం ఏం కాదు, చాలా పెద్దది. జిహ్వ చాపల్యం అంటాం. ఓకే, అంటే నాలికను అరికట్టడం. యాక్చువల్గా విజయం అంత ఈజీ కాదు అన్నది. నువ్వు సాహసం చేయాలి, రిస్క్ తీసుకోవాలి అంటారు కదా. అందరికీ విజయం రావచ్చు కదా, మరి అందరూ ప్రయత్నిస్తున్నారు, అందరూ ఫస్ట్ ర్యాంక్ కావాలనుకుంటారు, అందరూ గవర్నమెంట్ జాబ్ రావాలనుకుంటారు, అందరూ డబ్బు సంపాదించాలనుకుంటారు. ఎందుకు రాదంటే అసలు నువ్వు విజయానికి అర్హుడివా లేదా అని టెస్ట్ చేసేదాన్ని నేచర్ కొన్ని పరిస్థితులు కల్పిస్తుంది. మీరు తపస్సు చేస్తున్నారు, రంభ, ఊర్వశి, మేనక అందరు వస్తారు. వాళ్ళందరికీ కళ్ళు తెరవకపోతే దేవుడు వస్తాడు. కళ్ళు తెరిస్తే నువ్వు పెళ్లి చేసుకుంటావు రమ్మను, ఊర్వశిను, మేనక. అయిపోయింది నీ లైఫ్, నీ గోల్ లేదు, ఇంకా దేవుడు ప్రత్యక్షం అవడం అనే ప్రసక్తే లేదు. సో ఈ ప్లెజర్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ టెస్టింగ్ యువర్ డిటర్మినేషన్. నీకున్న బలమైన కోరికను పరీక్షించడానికి ఇవన్నీ. ఈ పరీక్షలో నెగ్గితే నీకు అర్హత ఉన్నట్టే. ఇట్లా అంటాడు. ఎందుకు, ఏంటి అర్హత? అది కూడా అంటే విజయాన్ని నిలుపుకుంటావు, నీ విజయంతో సమాజం బాగుపడుతుంది, అందుకే నీలాంటోడికి విజయం ఇవ్వాలి అని. అట్లా కాదు నేను ఎట్లయినా సరే సాధించి విజయం తీసుకుంటా అని. నో, టెస్ట్ చేస్తారు. రాక్షసుల్ని, దేవతల్ని కూడా తపస్సు చేసినప్పుడు ఏ దేవుడు ఊరికే ప్రత్యక్షం అవ్వాల. ఐఎమ్ గివింగ్ ఓన్లీ మెటఫర్. అట్లాగే మీరు ఏదైనా ప్రయత్నిస్తుంటే మీరు చూడండి, బికాస్ యు ఆర్ ఇన్ జిమ్ అండ్ డైటింగ్, సో యూ విల్ నో దాట్ ఏ రోజైతే వెన్ యూ డిసైడ్ దట్ ఐ హ్యావ్ టు బి ఆన్ డైట్, ఆ రోజే మీకు తెలియకుండా ఎక్కడి నుంచి వస్తాయో అవకాశాలు తెలియదు, కానీ డిన్నరు, నాన్ వెజ్, స్వీటు, కేకులు తినే అవకాశాలు అన్నీ మీ దగ్గరికి వస్తాయి. మైండ్ మొత్తం అదే ఉంటుంది, అదే ఉంటుంది, అసలు మీ దగ్గరకు వస్తుంది. పైగా ఇంకా ఏం చెప్తారంటే మండే నుంచి స్టార్ట్ చేయొచ్చు కదా, ఈ రోజుతో చేసేసి ఇంకెందుకు, ఎలాగూ నువ్వు ఇప్పుడు స్టార్ట్ అయినా ఇంకొక వారం రోజులు అయితే ఫస్ట్ వస్తుంది, 1st తారీఖు నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఇది అక్టోబర్, సెప్టెంబర్ ఇట్లా ఉంది కదా, డిసెంబర్ 1st స్టార్ట్, నెక్స్ట్ ఇయర్ ఫ్రెష్. చివరికి మీరు 4-5 ఏళ్ల తర్వాత కలిస్తే ఏం లేదు, నెక్స్ట్ సండే నుంచి స్టార్ట్ చేద్దాం అనే డైలాగ్ కంటిన్యూ అవుతుంది. చాలా మంది ఉంటారు. సో మనం ఆ ప్లెజర్స్ని దాటితే విజయానికి అర్హత పొందుతారు. నేచర్ డిసైడ్ చేసే టెస్ట్ అనుకోండి, ఖచ్చితంగా అది టెస్టే. ఆ టెస్ట్ని పాస్ అవ్వాల్సిందే. ప్రతి దాంట్లో ఉంటుంది కదండి, అంటే బోర్ కొట్టినా చేయాలి అని. ఏదో ఎక్కడో మైకేల్ ఫెల్ప్స్ అనుకుంటే ఏదో దగ్గర అంటాడు, అంటే నాకు బోర్ కొట్టి చేసి బోర్ కొట్టినాక కూడా ఏం చేస్తానో అది నా విజయాన్ని డిసైడ్ చేస్తుంది అని. బోర్ కొట్టిన తర్వాత కూడా నేను చేస్తా కాబట్టి ఐ వన్ అని అంటాడు. కరెక్ట్. దీనికి మీరు మైకేల్ ఫెల్ప్స్ అన్నారు కాబట్టి నేను ఐ హ్యావ్ టు గివ్ ఎన్ ఎగ్జాంపుల్. మైకేల్ ఫెల్ప్స్ ఈజ్ అ వెరీ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ విజువలైజేషన్. ఏం చేస్తాడంటే, అసలు వాళ్ళకి వీళ్ళకి ఏంటి డిఫరెన్స్ చెప్తాను. అంటే చిన్న ప్లెజర్స్కి లొంగిపోయి డైట్కి స్టార్ట్ చేయకుండా, చేయలేక, నిద్ర లేవాలని, జిమ్కి వెళ్ళాలని అనుకుని నిద్రకు లొంగిపోయి నిద్రపోయే వాళ్ళకి మైకేల్ ఫెల్ప్స్ ఇచ్చిన టెక్నిక్ ఏంటి అనే చెప్తాను. మైకేల్ ఫెల్ప్స్ వెన్ హీ విజువలైజ్, ఇక్కడ మెడల్స్ తీసుకునేటప్పుడు 1, 2, 3 అని 3 స్టెప్స్ ఉంటాయి. నెంబర్ 1 స్టెప్లో పైన ఫస్ట్ గోల్డ్ మెడల్ అతను ఉంటాడు, తర్వాత సిల్వర్, బ్రాంజ్ మెడల్ ఉంటాడు. ఆ గోల్డ్ మెడల్లో మైకేల్ ఫెల్ప్స్ నిలబడి ఇట్లా వంగి మెడల్ వేయించుకుంటుంటే ఎట్లా ఉంటాడో ఆయన ఊహించుకుంటుంటాడు. హీ విల్ విజువలైజ్ హిమ్సెల్ఫ్ దేర్.
నేను అక్కడ ఉండాలంటే ఏది చేయాలో ఏది చేయకూడదో, ఏది డిసిప్లిన్గా ఉండాలో ఏది పట్టించుకోకూడదో, ఇవన్నీ హిజ్ యాక్షన్స్ విల్ డిసైడ్. ప్రతి క్షణం అతనికి ఆ పిక్చర్ కనిపిస్తుంటే నో 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 అంటాడు. ఎందుకంటే అది అక్కడికి వెళ్ళాలంటే ఇది నోనే. సో అందుకే చాలా మందికి ఏది మంచో తెలుసు. మీకు నిద్ర పొద్దున్నే లేవటం మంచిదని తెలియక నిద్రపోతున్నారా? ఈ జంక్ ఇది తింటే ఇది నేను ఫ్యాట్ అనవసరంగా వస్తుంది అని తెలియకుండా చాలా మంది తింటున్నారా? ఎవ్రీ వన్ నోస్ ద ఫ్యాక్ట్, బట్ ఓన్లీ థింగ్ దే ఫెయిల్ టు కనెక్ట్ దెమ్సెల్వ్స్ టు దేర్ ఫ్యూచర్ సెల్ఫ్. భవిష్యత్తులో వాళ్ళు ఏం సాధించాలని అనుకున్నారో అది సాధించడానికి ఇది వదిలేయాలన్న విషయాన్ని కనెక్ట్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతారు. ఇది రీసెర్చ్ కూడా చెప్పింది. పీపుల్ దే డు నాట్ సీ దెమ్సెల్వ్స్. నేను ఎలా ఉంటాను సన్నగా అయితే మీరు ఎప్పుడు చూడలే, కానీ విజువలైజ్ చేస్తే మీకు కనబడుతుంది మీరు ఎలా ఉంటారు. అది చూడలేదు కాబట్టి ఆ లైఫ్కి అంత కనెక్ట్ అవ్వను నేను. ఫ్యూచర్కి ఉన్న దాంతోనే సర్దుకొని ఏదో ఎట్లా లైఫ్ ఎట్లా నడిపిస్తుంటే అట్లా నడిపించుకుంటూ పోతుంటా. విజువలైజ్ చేసుకుంటే చాలా క్లియర్ పాత్ కనిపిస్తుంది. నాకేం కావాలో నన్ను నేను చూసుకోగలిగితే దాన్ని సాధించడం కోసం యాక్షన్స్ తీసుకుంటాను. సో విజువలైజ్, టేక్ యాక్షన్స్. నేను ఈ యాక్షన్ తీసుకుంటే ఏమవుతుందో తెలియకుండా యాక్షన్ తీసుకునేవాడి కంటే ఏమవుతానో తెలిసి నేను యాక్షన్ తీసుకునేవాడు బెటరే కదా. దట్స్ ద డిఫరెన్స్. మీరు మైకేల్ ఫెల్ప్స్ రిమైండ్ చేస్తే నాకు గుర్తొచ్చు. మేమందరం కామన్ పీపుల్. మైకేల్ ఫెల్ప్స్ అంటే ఇంకొక పెద్ద సెపరేట్ లెవెల్ అనుకోండి. బట్ వీళ్ళకి స్పోర్ట్స్ పీపుల్ అండ్ మూవీ స్టార్స్ని మనం చాలా ఐడియలైజ్ చేస్తామండి. మీరు అల్లు అర్జున్తో వర్క్ చేసినారు కదా యాజ్ అ లైఫ్ కోచ్. యాజ్ అ కామన్ పర్సన్కి ఒక ఫిల్మ్ స్టార్కి ఎటువంటి డిఫరెన్స్ ఉంటుంది? మీరు అన్న మోటివేషన్లో కానీ, డిసిప్లిన్లో కానీ, వాళ్ళు చేసే పని విధానంలో కానీ, మాట్లాడే విధానంలో కానీ ఒక బ్రీఫ్గా చెప్పాలనుకుంటే ఏం చెప్పగలుగుతారు మీరు? స్క్రీన్ మీద మనం చూసే వాళ్ళ ప్రపంచం వేరు. మనం ఆ ప్రపంచమే వాళ్ళ జీవితం అనుకుంటాం. ఎన్ని కష్టాలు పడతారో, ఎన్ని త్యాగం చేస్తారో, ఎంత డైటింగ్ చేస్తారో, ఎన్ని పుస్తకాలు చదువుతారో, ఎంతమంది కోచ్లతో జిమ్ నేర్చుకుంటారో, ఎంతమంది కోచ్ల దగ్గర నుంచి చాలా విషయాలు తెలుసుకుంటారో, ఎన్ని కథలు వింటారో, ఎన్ని కథలు రిజెక్ట్ చేస్తారో, ఎంతో త్యాగం చేసి డైటింగ్ చేసి ఒక క్యారెక్టర్ ఏదైనా చేస్తే ఆ క్యారెక్టర్ ఆ సినిమా సక్సెస్ అవుతుందని నా గ్యారంటీ లేదు. అయినా ప్రతిదీ సక్సెస్ అవుతుందనే చేయాలి. సో నేను అల్లు అర్జున్ గారితో చేసినప్పుడు ఆయన ఈజ్ వెరీ డిసిప్లైన్. వెరీ డిసిప్లైన్. ఎంత డిసిప్లైన్ అంటే అతను కోచింగ్ సెషన్లో కానీ మాట్లాడుతున్నప్పుడు కానీ హీ విల్ కంప్లీట్లీ ప్రజెంట్. అంటే ప్రతి క్షణం దీన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, వేస్ట్ చేయకుండా ఎలా యూటిలైజ్ చేసుకోవాలి. ఒక సక్సెస్ వస్తే అబ్బాయిగా మనకు తిరుగులేదు అని కాకుండా నెక్స్ట్ సక్సెస్ ఇంతకంటే బాగా రావాలంటే ఇంకా నేను ఎంత కష్టపడాలి అని ఆలోచిస్తారు తప్ప మనకు సక్సెస్ సెలబ్రేషను, పెద్ద బడ్జెటు, ఫెంటాస్టిక్గా సినిమాలన్నీ సక్సెస్ అవుతున్నాయని కనిపిస్తాయి కానీ దాని వెనకాల ఉన్న కష్టం లేదు. హీ వర్క్స్ వెరీ హార్డ్. సో నేను ఇది చాలాసార్లు చెప్పాను కూడా, ఏంటంటే ఆయన డిస్ట్రాక్షన్స్ని ఎట్లా అవాయిడ్ చేయాలో తనకు బాగా తెలుసు. ఆయన ఎప్పుడు చేతిలో ఫోన్ పట్టుకొని పోడు, ఎక్కడ ఫోన్ ఉండదు. ఫోన్ చూసే టైం అని ఫోన్ టైం ఉంటుంది. మనుషులతో మాట్లాడుతున్నప్పుడు, ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు, ఎవరితో అయినా ఇంపార్టెంట్ డిస్కషన్లో ఉన్నప్పుడు ఫోన్ చూడడం, చెక్ చేయడం, మధ్యలో మెసేజ్, ఇట్లాంటి అసలు క్వశ్చనే లేదు. మీరు మాట్లాడుతున్నప్పుడు వేరే వాళ్ళ గురించి ఆలోచించడం కూడా ఉండదు. ఆయన చాలా శ్రద్ధగా ఉంటాడు. ఇంత శ్రద్ధగా వినేవాళ్ళని చాలా తక్కువ చూస్తారు. ఈ మెయింటైన్స్ ఐ కాంటాక్ట్. సో అంటే పైకి రావడానికి 100 చిన్న చిన్న కారణాలు ఉంటాయి, మన కంటికి కనిపించవు. కానీ పైకి వచ్చిన వ్యక్తిని మనం చూస్తాం తప్ప ఆ ప్రయాణాన్ని చూడలేము. ఆ ప్రయాణం వెనకాల చాలా కష్టాలు ఉంటాయి. సో నాకు అనిపిస్తుంది ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆ ఫోకస్ చాలా మందిలో ఉండదు. అంటే నేను ఎక్కడ ఒక రీసెర్చ్లో చదివిన ప్రకారం ఏంటంటే ఒక 5 to 10 minutes
కంటే ఎక్కువ జనాలు ఫోకస్ చేయలేకపోతారంట. అంటే ఏదైనా చదివితే మళ్ళీ వెంటనే ఫోకస్ అవుట్ అయిపోయి ఫోన్ స్క్రోల్ చేయడము, లేదా ఆఫీస్ వర్క్ చేస్తూ ఏదో అక్కడ ఫోకస్ చేయకుండా పక్కకి వెళ్ళిపోయి వేరేది ఇంకేదో స్క్రోల్ చేసి పక్కకి వేరే వాళ్ళతో మాట్లాడుకోవడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. అంటే ఎందుకు ఫోకస్ చేయలేకపోతారు అండ్ ఫోకస్ చేయాలంటే ఎట్లా ఫర్ అ లాంగ్ డ్యూరేషన్, ఎక్కువసేపు అసలు సాధ్యమా ఎక్కువసేపు ఫోకస్ చేయడం? 5 to 10 minutes చాలా ఎక్కువ. చాలా ఎక్కువనా? చాలా ఎక్కువ. యునో అకార్డింగ్ టు ద స్టడీ అతి తక్కువ ఫోకస్ ఉన్న జీవి ఏదంటే గోల్డ్ ఫిష్. ఓకే. 9 seconds ఫోకస్డ్గా కాసేపు కదలకుండా 9 seconds కంటే ఎక్కువ ఉండలేదు. ఇటీవల రీసెర్చ్లో తెలిసిందంటే మనిషి ఫోకస్ 8 seconds. అదే మూమెంట్లో ఉండడమా మీరు అనేది? ఏదైనా ఒక విషయాన్ని ఫోకస్ చేయడంలో 8 seconds కంటే తర్వాత ఇంకా థాట్స్ మారిపోతాయి, ఆలోచన మారిపోతుంది, యాక్షన్స్ మారిపోతాయి, ఏవేవో వచ్చేస్తుంటాయి. అది ఎట్లా టెస్ట్ చేస్తున్నారండి? ఇట్ ఈస్ అ స్టడీ. యూ కెన్ గో త్రూ వాట్ ఈస్ ద యావరేజ్ హ్యూమన్ ఫోకస్ టైమ్. ఓకే. ఇట్స్ 8 seconds. ఇంకా సోషల్ మీడియా తర్వాత ఇంకా ఫోకస్ తగ్గుతూ ఉంది. ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఫీచర్ని మనిషి ఫోకస్ని పట్టే డిజైన్ చేశారు. చాలామంది సైకాలజిస్టులు ఉంటారు, డిజైనర్లు. ఇప్పుడు మీరు ఒక బొటన వేలుతో ఇట్లా అంటానే వెళ్ళేటట్టు చేయడం ఎందుకంటే, ఒకప్పుడు మీరు ఆ ఫైల్ నుంచి వెనక్కి వచ్చి ఇంకో ఫైల్ ఓపెన్ చేసి ఆ ఫైల్లో వీడియో చూడాల్సి వస్తుంది. అంత టైం నాకు లేదు. ఇది క్లోజ్ చేసుకునే టైము, మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి అది ఓపెన్ చేసి అది ఓపెన్ అయ్యేంత వరకు వెయిట్ చేసినో. ఇప్పుడు వాళ్ళ పని ఈజీ చేయాలంటే నేను వాళ్ళను ఇట్లా జరిపేటట్టు చేద్దాం. ఆ తర్వాత ఇంకా వచ్చాయి, మీరు చేయి వేలు ఉపయోగించి కాదు కళ్ళతో కూడా ఇట్లా అంటే పైకి వెళ్ళేటట్టు. సో ఫోకస్ టైం తగ్గింది. పైగా మీరు ఒక వీడియోను స్కిప్ చేయాలంటే మీరు యూట్యూబ్ వీడియో కానీ స్కిప్ అని ఆర్డర్ ఇస్తాడు, వెంటనే ఇవ్వడు, ఒక 8 seconds తర్వాత ఇస్తాడు. ఎందుకంటే ఈ 8 secondsలోనే నువ్వు స్కిప్ చేద్దామని చూస్తుంటావు, అయినా అక్కడ ఆప్షన్ ఉండదు కాబట్టి చచ్చినట్టు చూడాలి. ఇక నువ్వు స్కిప్ చేయాలనుకుంటే చెయ్యొచ్చు అని అనుకున్నప్పుడు అప్పటి నుంచి ఆప్షన్ ఇస్తాడు. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ దట్ మనది ఇన్ఫర్మేషన్ విపరీతం అయిపోయింది, డిస్ట్రాక్షన్ ఎక్కువ వచ్చేసింది. ఎక్కువ డిస్ట్రాక్షన్ వల్ల నీకేం కావాలో దాన్ని మాత్రం పొందేంత వరకు ఫోకస్ నీకు టైం లేదు. నీకు 100 విషయాలు కావాలి ఒక రోజుకి. ఒకప్పుడు మీరు ఫోన్లో మాట్లాడాలంటే ఇంటికి వచ్చి ల్యాండ్లైన్ మాట్లాడాలి. ఇంటికి వచ్చేంత వరకు సమాచారం ఏదో ఏం తెలియదు, ఏ పని మీద బయటికి వెళ్ళారో ఆ పని మీదే వెళ్తారు. ఇప్పుడు నేను రోడ్డు మీద కూడా ఏం జరుగుతుందో ఇట్లా ఫోన్ పెట్టి వినాల్సి వస్తుంది. అంటే లైవ్ మొత్తం, ఫ్రెండ్ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏ ఊర్లో ఉన్నాడు, అక్కడ ఏం జరుగుతుంది, న్యూస్ ఏం జరుగుతుంది అన్నీ నాకు ఇప్పుడు తెలుస్తుంది. ఇంత ఇన్ఫర్మేషన్ నా బ్రెయిన్ మొత్తం ఆకుపోయి అయినప్పుడు నేను ఒక విషయాన్ని దేని మీద ఫోకస్ చేయాలి? పైగా సొసైటీ ఈజ్ డిమాండింగ్, నువ్వు ఉండాల్సినట్లు లేవు, ఇంకా డెవలప్ అవ్వాలి, ఇంకా నేర్చుకోవాలి, చాలా కోర్సులు ఉన్నాయి, నువ్వు ఇంకా ఏం చేయలేదే అని అనిపించేటట్లు ఉంది ఇన్ఫర్మేషన్ అంతా. సో డిస్ట్రాక్షన్స్కి అంత కారణం ఏంటంటే మేజర్లీ సోషల్ మీడియా. సెకండ్ ఈజ్ దట్ సొసైటీ ఎక్స్పెక్టేషన్స్, పేరెంట్స్ ప్రెషర్, ఇన్స్టిట్యూషన్స్ ఎక్స్పెక్టేషన్స్. ఒకటి 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 రెండు 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 అందులో మీరు లేకపోతే లేరు. సో ఈ ఎక్స్పెక్టేషన్లో ప్రెషర్. ఒకప్పుడు మీరు 90 marks వచ్చాయంటే ఊరంతా సెలబ్రేట్ చేసుకుంటుంది, 90 మార్కులానే. ఈరోజు 97 వచ్చి 98 రాకపోతే ఇంట్లో పేరెంట్స్ ప్రెషరు, పిల్లలు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంత ఓపిక లేదు. ఫోకస్ని సాధించవచ్చు. నెంబర్ 1, మీకు ఏం కావాలో మీకు తెలియాలి. అంటే నేను ఏమవ్వాలనుకుంటున్నాను, ఏం చేద్దాం. దీనికి టెక్నాలజీ కూడా సపోర్ట్ చేస్తుంది. యాక్చువల్గా యోగాలో త్రాటక క్రియ అని ఉంది, అది ఫోకస్ను పెంచుతుంది. ఒక దీపాన్ని చూస్తూ చాలాసేపటి వరకు ఆ దీపాన్ని పరీక్షగా గమనించి అందులో ఉన్న తేడాలు, కదలికలు, రంగులు అవన్నీ గమనిస్తూ ఉంటే ఫోకస్ చేసి ఒకదాని మీద ఏదైనా ఒక చుక్కను గీసి చార్ట్ మీద ఆ చుక్కను అలాగే చూస్తూ ఉంటే దెన్ యువర్ ఫోకస్ విల్ ఇంప్రూవ్.
ఒక అలారం పెట్టుకొని పమోడోరా అని ఒకటి దొరుకుతుంది. పమోడోరా అనే అప్లికేషన్ కూడా ఉంది. దాన్ని సెట్ చేస్తే 25 నిమిషాల పాటు అది ఏ డిస్టర్బ్ చేయదు. మీరు ఏ పని మీద కూర్చున్నారో 25 నిమిషాలు ఆ పని చేయండి. 25 నిమిషాల తర్వాత అలారం అవుతుంది. 5 నిమిషాలు బ్రేక్ తీసుకోండి, మళ్ళీ 25 నిమిషాలు పని చేయండి. అలా దెర్ ఆర్ అప్లికేషన్స్ లైక్ బ్లాక్ ఇట్ అని ఉంది. నీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్స్, రింగ్ టోన్స్, మెసేజెస్ ఇవేమీ వినిపించకుండా అది బ్లాక్ చేస్తుంది మొత్తం. ఈ బ్లాక్ టైంలో మీరు పని చేయొచ్చు. మీరు ఓపెన్ చేయాలనుకోండి మధ్యలో $600 డబ్బులు కట్టాలి. కడితే అది ఓపెన్ అవుతుంది. బాగుంది. సో దట్స్ అప్లికేషన్. దెర్ ఆర్ మెనీ అప్లికేషన్స్. దెర్ ఇస్ అన్ అప్లికేషన్ కాల్డ్ ఫారెస్ట్. ఫారెస్ట్ అని మీరు అది ఓపెన్ చేసి వాడడం మొదలు పెడితే మొక్క మొలుస్తుంది, ఇట్లా మొక్క పెరుగుతుంది. మీరు అది అట్లే అప్లికేషన్ ఓపెన్ చేసి పెట్టుంటే అది మొక్క పెరుగుతూ ఉంటుంది లైవ్. మీరు వద్దని అంటే చచ్చిపోతుంది అది. నేను యూట్యూబ్ చూడాలని చూస్తే చచ్చిపోతుంది. మీ కళ్ళు ఎదురుగా నేను చచ్చిపోతుంది. మీరు మొక్కను చంపేస్తారా? పెరగనివ్వండి. అది పెరిగేంతసేపు మీరు చదువుకోండి. టెక్నాలజీ ఈజ్ రియలీ హెల్పింగ్. మీరు చేయొచ్చు, చాలా ఉన్నాయి అలా. దెర్ ఆర్ అప్లికేషన్స్. మీరు ఈ రోజంతా ఫోన్ వాడితే దేనికి ఎక్కువ వాడారు, దేనికి ఎక్కువ టైం స్పెండ్ చేశారు నువ్వు తెలిస్తే, అరే ఇన్ని గంటలు చూసానా, నేను దీని మీద ఇంత టైం స్పెండ్ చేశానా, రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఇక మీరు డిసైడ్ చేసుకోండి లైఫ్ని ఎట్లా లీడ్ చేయాలో. సో ఫోకస్ కావాలనుకుంటే ఫస్ట్ మీకు ఏం కావాలో మీకు తెలియాలి. ఎంత టైంలోగా సాధించాలనుకున్నారో టైం బౌండ్ ఉండాలి. అప్పుడు ఫోకస్ వస్తుంది. సో రామ్ గారు, చాలా మాట్లాడేసుకున్నాం లైఫ్ గురించి, రిలేషన్షిప్స్ గురించి, ఫ్రెండ్షిప్ గురించి. సో ఆన్ ఎన్ ఎండింగ్ నోట్ వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? హ్యావ్ ఎ బిగ్గర్ గోల్. గోల్ పెద్దది అంటూనే కష్టాలు పెద్దవి అని ఆలోచించకండి. గోల్ మీది. కష్టాలు వచ్చినప్పుడు షేర్ చేసుకోవచ్చు. గ్రాటిట్యూడ్ చెప్పడం మొదలు పెట్టండి సాధించిన దానికి. మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి. అనంతమైన విజయాలు మీరు పొందే అవకాశం ఉంది. జీవితం చాలా చిన్నది. ఈ చిన్న జీవితంలో మీరేం చేస్తారు అన్నది మీ చాయిసే తప్ప ఈ ప్రపంచం మీరు ఏం చేయాలో నిర్ణయించే అవకాశాన్ని, అధికారాన్ని ఇవ్వకండి. బట్ మీరు చేయాలనుకున్నది కంప్లీట్గా క్లియర్ ఫోకస్తో, స్పష్టమైన అవగాహనతో చేయండి. ఇక మీకు అడ్డు లేదు. సూపర్. ఇది చెప్పాలి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. Thank you very much. Thanks for inviting me. I really enjoyed this podcast.